వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ప్రస్తుతం ఉన్న వార్తా కథనాల మీద సమగ్రమైన విశ్లేషణ అందించేందుకు నాతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తా కథనాలు ఒకసారి చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ అంశం చూద్దాం. మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన కానివ్వండి, వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి, కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, కొంతవరకు రేపు రాబోయేటటువంటి పరిణామాలను కూడా సూచిస్తున్న విధంగా ఉన్నాయి. సో అనేక అంశాలను ఒక్కొక్కటిగా మనం చర్చిద్దాం. ఫస్ట్ అసలు ఉద్యోగ సంఘాల యొక్క స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్ ఏంటి? అసలు నేను గతంలో ఒకసారి చెప్పాను కదండి, గ్యాప్ లేదు. వాళ్ళు సామధాన దండోపేదాల్లో వాళ్ళు ఏంటంటే సూపర్ పవర్ కింద యాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు యాజ్ ఇఫ్ వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించే స్థాయి వాళ్ళకు ఉంటుందని ప్రతి నిమిషం ప్రూవ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో గత ప్రభుత్వాలకు అతీతంగా ఈయన ఒకసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయంలో ఒకసారి ఫుడ్ డౌన్ చేస్తాను, కానీ వాళ్ళు కరెక్ట్ దారిలోకి రారు. కాబట్టి చూడండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఇక్కడి నుంచి రాజధాని తరలింపు అన్న అంశం చూసుకుంటే, నేను ఎన్నోసార్లు చెప్తున్నట్టు వాళ్ళ గురించే రాజధానిని ఉన్న పలంగా తరలించవలసి వచ్చింది. అక్కడి నుంచి ఈరోజు అమరావతి మీద జరుగుతుంది దాని మీద కనీసం ఒక 1% అనే కమిట్మెంట్ చూపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి జరుగుతున్న వివక్షల మీద కానీ ఏదైనా సరే ఓవరాల్గా చూసుకుంటేనండి, ఎవరి పరిరక్షణార్థం ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అని చూసుకుంటే 60 లక్షల మంది ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే ఏమవుతుందో అందరికీ తెలుస్తుంది అతి దగ్గరలో. వీళ్ళు ఏం చేస్తారంటే అందరికీ ఎలక్షన్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. అందుకనే ఎంప్లాయీస్తోనూ అందరితోనూ రాజకీయ పార్టీలు ఒక విధంగా ఒక మెట్టు తగ్గే ఉంటారు. ఎందుకు తగ్గి ఉంటారు అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ వీళ్ళు చేస్తారు. అసలు ఇది ప్రజలకు తెలియాలి. ఇన్నాళ్ళు బట్టి చూస్తూనే ఉన్నాం ఈ వివక్షని ఎన్నిసార్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో వీళ్ళకి ఏమేమి ఇచ్చారో అన్నది మనం కంపారిజనే చూసుకుందాం ఇప్పుడున్న తరుణంలో. ఇప్పుడు వీళ్ళ కొత్తగా వచ్చి ఏముంటాయి, ఆ పిఆర్సీయే ఏంటంటే అది ఈయన పిఆర్సీ రద్దు అని ఏదో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నారు? అది సిపిఎస్ రద్దు. ఈ ఎంప్లాయీస్ పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, వెరీ గుడ్. సిపిఎస్ రద్దు అన్నారు. సిపిఎస్ అన్నది ఎవరి పరిధిలో ఉందండి కదా? వీళ్ళకి ఆ పాటు కూడా తెలీదా? అది కూడా తెలియకుండా వీళ్ళు 60 లక్షల మంది ఉద్యోగులే చెప్తున్నాను. ఇవన్నీ ఎలా ఉంటాయంటేనండి, పరిధిలో లేని అవసరాలు వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కట్ట వీళ్ళు అనుగుణంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మనల్ని పొందించారు. ఎందుకంటే దురాశ దుఃఖానికి చేయటం సామెత ఉంటుంది. సో దురాశ దుఃఖానికి చేయటం అన్న పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. సో వీళ్ళు ఇప్పుడు ఆయన్ని థ్రెటన్ చేయబోతున్నారు. నిజమే, రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళు దిశానిర్దేశం చేసేస్తారు. అది అందరూ గతంలో జరిగిన అన్ని ఎలక్షన్స్కి ఎంప్లాయీస్ వైటల్ రోల్ అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీటో పవర్తోనూ డిస్క్రిటివ్ పవర్తోనూ పనిచేస్తున్నారు. ఇప్పటిదాకే ఏ చీఫ్ మినిస్టర్ ఇలా పనిచేయలే. సో ఇప్పుడు వీళ్ళని ఏ విధంగా దారిలో పెడతారన్నది చూస్తూ ఉండాలి మనం. ఇదేంటంటే పులి మేక కథ అంటారు చూడండి, అది పులి మేకను పట్టుకునేదాకా మేక గెలిచే అంశం కూడా ఉంటుంది. సో అట్లా ఏమవుతుందంటే మేకని ఆ బోన్లో బంధించే విధానానికి ఎవరు సక్సెస్ అవుతారన్నది చూస్తూనే ఉండండి. సో ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చే కన్సిడరేషన్ లెవెల్స్ ఉంటాయి చూడండి, అవి టూ మచ్ అయిపోయి. సో కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్ అని మన లాలో చదువుకున్నట్టు వీళ్ళ వాయిడ్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. అంటే ఆ స్టేట్మెంట్లు మాత్రం ఖచ్చితంగా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారా అంటే ఒక విధంగా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే మా దెబ్బ ఏంటో చంద్రబాబు నాయుడుకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా చూపిస్తాం. మరి నేను చెప్పింది ఏంటి, గత ఎలక్షన్స్ శాసించే స్థాయిలో ఉంటారు వీళ్ళు. ప్రతి ఎలక్షన్ శాసిస్తారు వీళ్ళు. ఎందుకంటే నిరక్షరాస్యత అన్న దాంట్లో అందరూ ఇప్పుడు వీళ్ళకి ఇంకా సులువు బటన్ల మేనేజ్మెంట్ కాబట్టి వీళ్ళు ఇంకా అన్ని రకాల అరాచకాలకి అలవాటు పడిపోయారు వీళ్ళు. అంచేత వీళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దెబ్బతున్నాడు, వాళ్ళ దెబ్బ రుచి చూసే ఇప్పుడు కామ్గా ఉన్నాడు కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవలే, కాంప్రమైజ్ అయితే పోవాలా అని ఆలోచన చేయడం నమ్మకం ఏంటంటారు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న కన్సిడరేషన్స్ వీళ్ళకి తెలిసి రావాలి, వీళ్ళకి తెలిసి రావాలి, ప్రజలకి తెలిసి రావాలి. వీళ్ళు ఏ విధంగా మన పరిరక్షణకు ఉన్నారు, లేకపోతే మన పనులు ఏ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు తినే లంచాలు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కదా. ప్రభుత్వ పరంగా జరగవలసిన కార్యకలాపాల్లో వీళ్ళు ఏ విధమైన విధి నిర్వహణ చేస్తున్నారన్నది ప్రజలకి సోదాహరణంగా తెలుసు. పైపచ్చు ఇవాళ రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని కూడా శాసించేస్తారు అన్నది కూడా ప్రజలకు అర్థమైపోయింది అనుకోండి. వీళ్ళ పట్ల ప్రజలు విపరీత ధోరణిని ఎలా ప్రదర్శించాలన్న దానికి సమాయత్తం అవుతారు. ఈసారి వెసులుబాటు అదృష్టానికి చూడండి, భగవంతుడు కూడా మంచి వెసులుబాటు ఇచ్చాడు. ఇంకొక 2.5 సంవత్సరాల టైం ఉంది ఎలక్షన్కి. వాస్తవానికి ఈ 2.5 సంవత్సరాల టైంలో వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ప్రజల పట్ల వీళ్ళు ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారు, గత రాజకీయ పార్టీలను ఏ విధంగా శాసించారు, ఈ 5 పాయింట్లు ప్రజలకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి ఏం చేయాలో చేస్తారు.
సార్ ఇప్పుడు నిన్న బండి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏపీ ఎన్జిఓ సంఘ నేత మాట్లాడుతూ మీ మాయ మాటలు నమ్మి 151 సీట్లు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. నిజంగా వాస్తవ పరిస్థితుల్లో ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పనిచేయటం వల్ల, లేదంటే వాళ్ళు చెప్పినట్టుగా మా కుటుంబాలతో కలిపి 60 లక్షలు అవుతామంటున్నారు కదా, అవన్నీ గంపగుత్తగా పడబట్టే అంత అఖండ మెజార్టీ వచ్చిందంటారు ఈ ప్రభుత్వానికి? సార్ ఒకటి మాత్రం నేను మళ్ళీ చెప్తుంది ఒకటి, దురాశ దుఃఖానికి చేయటం అన్న కాన్సెప్ట్లో ప్రజలు ఇలాంటి ఉద్యోగులు వీళ్ళు ఎప్పుడు సెల్ఫిష్ పీపులే. ప్రభుత్వ ఉద్యోగులు అంటే సెల్ఫిష్ పీపుల్ అని అండర్లైన్ చేసుకోండి. వీళ్ళు సినిమా వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే ప్రభుత్వాన్ని వినియోగించుకునే వ్యక్తులు వీళ్ళు. మనం ప్రత్యక్ష పరోక్ష పన్నులతో కడుతున్న వాటితోనూ మనం ప్రత్యక్షంగా టికెట్లు కొనుక్కుంటాం, దానికి కూడా పన్నే కదా, వినోద పన్నుతో సైతం మనం పే చేస్తే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్ త్రూగా మన ఏదో ఆహ్లాదపరచడానికి మనం ఉద్ధరించడానికి అన్నట్టుగా సినిమా వాళ్ళు వీళ్ళు మనం కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటూ మనకేదో సేవ చేస్తున్నట్టు వీళ్ళు. వాస్తవానికి చూసుకుంటే పరిరక్షణ అన్నది చూసుకోండి, 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెన్షన్తో కూడా వీళ్ళు పరిరక్షిస్తున్నది ప్రజలు. ఇలాంటి ప్రజలకు వీళ్ళు ఏం చేస్తారన్నదే ప్రశ్న. ఏమీ చేయట్లేదు అన్నది ప్రతి నిమిషం ప్రూవ్ అవుతూనే ఉంది. ప్రభుత్వ పథకాలు అన్నవి ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా అందజేయవలసిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంటుంది. రెండో పాయింట్, ప్రభుత్వ ఖజానాకు అనుగుణంగా ఈ పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాకి ఎంత ముప్పు రాకపోతుంది, ఇంత ముప్పు వస్తుంది అనే విషయం కూడా తేడాతేడాలో తీయవలసిన బాధ్యత ఉంటుంది. ఈ రెండు విస్మరించినప్పుడే ఇలాంటి ఆర్థిక అధోగతి ఉంటుంది. అయితే బాధ్యత ఎవరిది? ప్రభుత్వ ఉద్యోగులదే. ఆ ఉద్యోగులు బాధ్యత వర్తించకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. పోయిందెవరు? ప్రజలు. అంచేత వీళ్ళని ఎవరిని ప్రజానాయకులుగా ఉన్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగం నిర్వర్తిస్తున్న వీళ్ళు ఇద్దరూ అతీతంగా ప్రజల కోసం పనిచేయట్లేదని మాత్రం ప్రూవ్ అవుతుంది ప్రతి నిమిషం. అంచేత వీళ్ళని ఈ విధంగానే ట్రీట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొంచెం సారి విన్నవిస్తున్నాను నేను. సార్ మీ అభిప్రాయం కాసేపు వాస్తవం అనుకుందాం. ఒక్కసారి సమస్యల గురించి కూడా మనం మాట్లాడదాం. నిజంగా వాస్తవంగా సమస్యలు ఉన్నాయో లేదో, మేము సక్రమంగా సకాలంలో జీతాలు తీసుకోలేకపోతున్నాం, మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు తీసుకుంటున్నారు, మాకెందుకు, ఇంటి అద్దెలు ఎట్లా కట్టుకోవాలి, ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి, మాకు హెల్త్కి సంబంధించిన సమస్యలు వచ్చినా కానీ దాన్ని కూడా పట్టించుకోవట్లేదు, బతకాలా చావాలా అనే అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఇది మాకు సిగ్గు చేయటం అంటున్నారు. ఒప్పుకుంటారా లేదు? ఇది వాస్తవమా కాదా? నేను అంటుంది అదేనండి, మీతో పాటు సామాన్యుడు కూడా అదే స్థితిగతులను ఎదుర్కొంటున్నప్పుడు సామాన్యుల పరిరక్షణ కోసం మీరు ఏమైనా వచ్చారా? ఒక్కసారి ఆలోచించమనండి. ఈ పెట్రోల్ వినిమయం అన్న దాని మీద కానీ లేకపోతే వీళ్ళు పెంచుతున్న ట్యాక్సెస్ మీద కానీ ప్రభుత్వ పరంగా ఆ సంబంధిత శాఖల్లో ఎవరైనా సరే ఫుడ్ డౌన్ చేయడం కానీ పెన్ డౌన్ చేయడం కానీ జరిగిందా? పరిధిలో లేని అంశాలు కనీసం ప్రజలకు చెప్పవలసిన బాధ్యత వీళ్ళకి ఉందా లేదా? ఇలాంటివి ఎప్పుడైతే ప్రజలకి మధ్యలో ప్రభుత్వానికి మధ్యలో వారధలా ఉండవలసిన వాళ్ళు ఎప్పుడైనా సరే వారధి కాకుండా వీళ్ళే శాసనకర్తలాగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇలాంటి ఉపద్రవం వస్తుంది. తన దాకా వస్తే ఎలా ఉంటుందో కష్టం వీళ్ళకి తెలుస్తుంది ఈసారి. ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఈ పిఆర్సీ బకాయిలు ఏవైతే ఉన్నాయో 7 ఎన్నో పెండింగ్లు ఉన్నాయి డిఏలు. సో 7 డిఏలు రాకపోవడం ఇవన్నిటితో ఏమవుతుందంటే వాడి పరిస్థితి తీవ్ర ప్రభావం కలిగినప్పుడు వాడికి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. మరి ఇదే తీవ్రత ప్రజలందరూ ఎదుర్కొంటున్నప్పుడు ప్రజల పక్షాన్ని ఏ రోజున ఉన్నావా? 151 సీట్లని మీరే చెప్తున్నారు కదా, మీరు ఇప్పించారు నిజమే. 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు నీకు మాత్రమే ప్రభుత్వమా లేకపోతే ప్రజలకు కూడా ప్రభుత్వమా? సో ఇలాంటి ప్రశ్నలలో ఎప్పుడైనా సరే నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఒకటే మాట చెప్తా, ఎప్పుడూ చెప్తుంది కూడా, తన దాకా వచ్చినప్పుడు ధర్మం మార్చుకోవడం కాదు, ధర్మం అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఆ ధర్మం 4 పాదాల మీద నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి భారతీయుడిది ఉంటుంది. అందులో నువ్వు అతిథుడు కాదు కదా, నువ్వేమైనా ఎంప్లాయ్ అయితే నీకేంటి స్పెషల్ డిస్క్రిప్షన్స్ లేవు కదా. డిస్క్రిప్షన్స్ లేనప్పుడు నీ కోసం ప్రజల సంఘీభావం ప్రకటించాలి అన్నా సరే, లేకపోతే నీ కోసం ప్రజలు ఉన్నారు అంటే నువ్వు ప్రజల పట్ల నువ్వే ఉన్నావు. ఇప్పుడు దానికి నీ కళ్ళ ముందు జరుగుతున్న అమరావతిలో జరుగుతున్న వివక్షకి నీ వంతుగా ఒక రోజైనా ఈ ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయా? ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాయి అట్లీస్ట్. ఏం సార్ రాజధాని ఇలా శంకరగరేసుకుని రెడీ అయిపోయారు కదా విశాఖ వెళ్ళిపోవడానికి, మర్చిపోయారా సార్? నేను అంటుంది ఇక్కడ అమరావతి రాజధాని అనే కాన్సెప్టే కాదు, ప్రజలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నప్పుడు నీ వంతు ఒక ప్రజగా నువ్వు ఏ విధమైన రియాక్టివ్ మోడ్ కానీ రియాక్షన్ కానీ చూపించవు. వాళ్ళు నీ రాజధాని కోసం అంటే నువ్వు సెక్రటేరియట్కి అక్కడ కట్టి నువ్వు ఎంప్లాయ్ చేయడానికి వాళ్ళు భూములు ఇచ్చి నీకోసం వాళ్ళు దెబ్బలు తింటున్నారు, కనీసం సంఘీభావం ప్రకటించక్కర్లా. నేను అంటుంది అదే, బాధ్యతలు ఎప్పుడైతే విస్మరిస్తావో పైపచ్చి నువ్వు కంపారిజన్ ఐఏఎస్లతో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు. దేనికి కంపేర్ చేసుకుంటున్నావు? అవును, అది నేషనల్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటారు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్కి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తూ ఉంటారు అంతే. అందుకే నక్కకి నాగలోకంకి కంపేర్ చేయకూడదు ఎప్పుడూ.
నీ స్థాయికి మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా మరి సకాలంలో జీతాలు వస్తాయి ఇస్తున్నారు కదా. ప్రభుత్వం వాళ్ళే నిర్వర్తిస్తున్నారు. ఖర్చులకు కూడా ఖజానా నుంచి డ్రా చేసుకుంటున్నారు కదా. మరి ఏ వెసులుబాటు లేదే జీతాలు. మరి నీ గురించి ప్రశ్నించేవాడు ఒక అపోజిషన్ పార్టీ, వాళ్ళకు శాంక్చుటీ ఉంటుంది ఎప్పుడైనా సరే. ప్రభుత్వం ఎప్పుడైనా బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఎందుకు చేయగలుగుతుంది అంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, దేనికి ఉన్నాం? 170 సీట్లు ఒకే పార్టీ కట్టబెట్టడానికి కాదు. మీరు అందరూ సహాయ సహకారాలు అందించారు కదా. 151 సీట్లు మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు 151 సీట్లు మీరు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మీ పక్క ప్రశ్నించేవాడు ఎప్పుడైనా మీ పక్క ప్రశ్నించేవాడు అపోజిషన్ పార్టీ. ప్రజా సమస్యల మీద ఇతోధికంగా ప్రభుత్వంకి ప్రశ్నించబడేది ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీసే. ఆ అపోజిషన్ పార్టీకి నువ్వు కోరలు తీస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఎవరు వస్తారు నీ వెనకట్ల? ఇప్పుడు ఎవరు వస్తారు రెస్క్యూకి? రమ్మనండి చూద్దాం. సంఘీభావం తెలపడానికైనా సరే ప్రభుత్వ పరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే దిక్కులేదు అపోజిషన్ పార్టీకి, ఇంక నీకేం వస్తారు? చేత ఎప్పుడూ భయంపించడం, భయంతో అవతల వాళ్ళని నియంత్రిస్తాం అనుకుంటే చాలా తప్పది. అది ప్రభుత్వ అధినేతలకైనా సరే, యువతలో ఎంప్లాయీస్కైనా సరే. వారధిలా ఉండవలసిన నువ్వు ఎంప్లాయీ, నీ రోల్ ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో, నీ నోటితో నువ్వు రావాల్సిన మాటలు కాదు అవి. 151 సీట్లు మేమే ఇచ్చాం, మేమే ప్రభుత్వాన్ని గెలిపించాం. నువ్వు ఎవరైనా శాసించే స్థాయా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజల మన్ననలతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూడా నువ్వు ఈ విధంగా శాసించగలుగుతున్నావు అంటే, నేను గతంలో చెప్పిన ఎప్పుడైనా సరే ముందు చెప్పినప్పుడు చాలా కష్టంగా ఉంటాయి, కానీ నేను ఎప్పుడైనా ఇనీషియల్ రిమార్క్స్ కష్టపడే మాట్లాడతాను. ఈ ఎంప్లాయీస్ విషయంలో అదే జరుగుతుంది, అదే పునరావృతం అవుతుంది. అది స్వతంత్రంలో 75 సంవత్సరాలు ఈ విధంగా ప్రతిసారి జరుగుతూనే ఉంది. సో ఈ జరుగుబాటు అంత సుఖం ఇంకోటి లేనప్పుడు ఇలాగే ఉంటాయి. అంచేత వాళ్ళు మాట్లాడే భాష కానీ, ప్రవర్తించే విధానం కానీ, వాళ్ళ డిమాండ్లు నిర్వర్తించుకోవడానికి వాళ్ళు చేస్తున్నవి కానీ, అంచేత వీళ్ళని ఎవరు అతిథులు కాదండి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే వాళ్ళకి రావాల్సిన హక్కులు నిజంగా రావాలి అంటే పరిరక్షించుకోమనండి. కానీ ఈ విధమైన భాష మాత్రం నాట్ యాక్సెప్టబుల్. ఎందుకు అంటే, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు మాట్లాడుతున్న దానికి అందరూ తీవ్ర మనస్తాపంకి గురవుతున్నాం. దానికి తోడు వీళ్ళు కూడా తయారయ్యారు అనుకోండి, ఇంక ఈ ప్రజాస్వామ్య విలువలను ఎవరు పరిరక్షించినట్టు, ధర్మం 4 పాదాల మీద లేనట్టే లెక్క. ఎందుకు ఆ భాష మాట్లాడవలసి వస్తుంది? సరే, భాషగా నుండి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమ కార్యాచరణ కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ప్రభుత్వంలో కదలికి వస్తుందని నమ్మకం మీకుందా? లేదంటే మీరు చెప్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కదా అక్కడ ఉంది, చంద్రబాబు నాయుడు కాదు కదా, ఏ విధంగా కూరలు తీయాలో ఆయనకు తెలుసు అనేటటువంటి రీతిలోనే వ్యవహారం జరిగే అవకాశం ఉందంటారా? ఒకటి ఆ విధంగా ఒక ఛాన్స్ ఉంది. రెండోది డబ్బులు ఉంటే కదా ఏదైనా చేయడానికి. డబ్బులు లేని పరిస్థితి, అప్పు ఎక్కడా పుట్టట్లేదు రాష్ట్ర ఖజానాకి. ఆదాయ వనరులన్నింటినీ ఏ విధంగా నవరత్న పథకాలని ఫస్ట్ ఫుల్ స్టాప్ పెడితే నెక్స్ట్ ఏదైనా ఇలాంటి కార్యాచరణ ఉంటుంది. అది ఎవరు చేయగలరు? పులిమి సారీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. నవరత్న పథకాలు కనుక ఆపితే ఆయన ప్రభుత్వం డొల్లతనం తేటతెల్లం అవుతుంది. ఆ డొల్లతనాన్ని ఆయన కప్పిపుచ్చుకోవడానికి ఆయన చేస్తున్న పని ఏంటి? విస్తృతంగా పథకాలకు మాత్రమే డబ్బుల్ని ఎలా రెవెన్యూ తీసుకురావాలో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. అది ప్రజల మనల్ని పొందుతున్నాడు. అది పక్క తీయండి. ఇక్కడ వాస్తవానికి ఎంప్లాయీస్ విషయంకి వచ్చేసరికి ఏమవుతుంది? జీతాలు ఇవ్వాలి. జీతాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? రాష్ట్ర ఆదాయ వనరు ఎక్కడి నుంచి ఉంది? ఎంతకైనా అప్పు చేస్తావు? ఎన్ని రోజులు అప్పు చేస్తారు? అప్పుకు అప్పే కదా సమాధానం. అప్పు అన్నది ఎలా జరుగుతుందో తెలుసా సార్? మీకు ఒక విషయం చెప్తా, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తారు. సాధారణంగా ఒక జీతం పనిచేస్తున్న వాళ్ళకి కొన్ని బ్యాంకులు, ఉదాహరణకి హెచ్డిఎఫ్సి కానీ, హెచ్ఎస్బిసి కానీ, సిటీ బ్యాంక్ కానీ, కొన్ని బ్యాంకులు 3 times శాలరీ ఇస్తుంది ఓడి కింద. సో ఈ శాలరీ తీసుకుంటున్న వాళ్ళందరూ ఏంటంటే, ఒక 3 నెలల జీతం రాకపోయేసరికల్లా వాళ్ళకి చెప్పిన ప్రభుత్వ వెసులుబాటు ఏంటంటే, నువ్వు ఓడి తీసుకుని పని చేయమని చెప్పారు, మేము తీరుస్తామని. సో వాళ్ళు ఏం చేశారు? ఎంప్లాయీస్ అందరూ ఓడి తీసేసుకున్నారు. ఓడి తీసుకున్న తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఖజానా డబ్బులు లేవు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పిందంటే ప్రభుత్వం, నీకు ఓడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది, పర్సనల్ లోన్ తీసుకో అని చెప్పింది. పర్సనల్ లోన్ కూడా తీసుకున్న తర్వాత ఇవాళ వాళ్ళ దగ్గర ₹1 కూడా చెల్లించే పరిస్థితి లేదు. సాధారణంగా ఎంప్లాయీ పరిస్థితి ఏమైంది? ఒరిజినల్గా 3 నెలల జీతం రావాలి, ఓడి 3 నెలల భారం పెరిగింది, ₹1,00,000 పర్సనల్ లోన్ కూడా వచ్చింది ఎత్తి మీదకి. సో ఓవరాల్గా అప్పులు ఊబిలో చిక్కుపోయిన సామాన్య మానవుడు. దీన్ని పునరుద్ధరించాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఉండాలి కదా. అంటే ఏంటి? రెగ్యులర్గా వచ్చే జీతం వస్తేనే కదా ఏదైనా జరుగుతుంది. ఆ జీతం ఇచ్చే మార్గం ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి 3 నెలల జీతం ఇవ్వలేకపోయింది, ప్లస్ 3 నెలలు ఓడి తీసుకోమంది, ఇంకొక నెల అప్పు తీసుకోమంది. ఇది రాష్ట్ర ఖజానా గురించి సింపుల్ విశ్లేషణ. సో ఈ తరుణంలో వాళ్ళు పరిరక్షించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ వనరులన్నీ బోర్ ఎండిపోయినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? అంచేత ప్రాథమికంగా చేయవలసిన పనులు ప్రాథమికంగా చేయకుండా రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం నుంచి ఎంత మనం రెవెన్యూ మాడ్యూల్లో ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ఎక్స్పెండిచర్ అంటే ఎవ్రీ మంత్ ఇచ్చే జీతాలు అండ్ కొన్ని మున్సిపల్ కార్యక్రమాలు, ఇలాంటి వాటి అన్నిటికీ కొన్ని డిజైన్ చేసి ఉంటాయి ప్రోగ్రామ్స్. అందులోంచి విపరీతంగా చేసే ఈ నవరత్న పథకాలు లాంటి వాటి మీద యువతల ఎంప్లాయీస్కి అండ్ అవతల ప్రజలకి కూడా పెనుభారంగా మారుతుంది. ప్రసాద్, ఇక్కడ చిన్న ప్రశ్న. సహజంగా ఇప్పుడు నవరత్న పథకాల గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం.
ప్రతిపక్షాలు కొన్నిసార్లు విమర్శించేది ఏంటంటే నవరత్న పథకాలు అంటే ఏంటో కాదు, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలనే పేరు మార్చి లేదంటే కొంత దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి మాత్రమే ఇస్తున్నారు తప్ప ఈ కొత్త పథకాలు ఎక్కడో దివి నుంచి భూమికి దిగి రాలేదు అనేటటువంటి రీతిలో వాళ్ళు అనేక సందర్భాలు విమర్శలు చేశారు. సరే, కాసేపు అదే అనుకున్నాం, వాస్తవం అనుకుందాం. మరి గత ప్రభుత్వ హయాంలో సక్రమంగా జరిగినటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగినటువంటి ఆ పథకాలు అమలు అనేది ఇక్కడ నవరత్నాల పేరుతో ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు జరగట్లేదంటారు? ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటారు? నేను అంటుంది అదేనండి, ఇప్పుడు పీరియాడికల్ బడ్జెటింగ్ అంటారు దాన్ని. అందుకని ఇప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైనా ఎక్స్పెండిచర్స్ చేస్తే దానికి ఒక శాంక్చుటీ ఉంటుంది. ఉదాహరణకి గత ప్రభుత్వంలో పసుపు కుంకుమ అనుకుందాం, లాస్ట్ ఎలక్షన్ మోడల్ ముందు ఇచ్చారు. అది ఎప్పుడు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ఒక పథకాన్ని ఆ విధంగా పునర్రచించి లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు. అది ఎప్పటి నుంచి ఇవ్వాలి? వాళ్ళు చెప్పిన పథకం అయితే డ్వాక్రా మహిళల రుణమాఫీ అనుకోవచ్చు, లేకపోతే వ్యవసాయ రుణాల మాఫీ అన్నారు. ఫేజెస్ వైజ్గా ఇచ్చుకుని వచ్చారా? ఒకేసారి 10 రూపాయలకి 10 రూపాయల లోన్ తీసేశారు. ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర ఖజానాని బడ్జెటింగ్ వేసుకున్నారు. ఈ 5 ఏళ్ల టర్మ్లో లేకపోతే 3 ఏళ్ల టర్మ్లో లేకపోతే సంవత్సరం టర్మ్లో ఎలా చేయాలన్నది. అప్పుడు ఏమవుతుంది? కొంత పెర్మిట్ చేస్తుంది ఖజానా. ఇలాంటి పరిస్థితులు కాకుండా వీళ్ళు ఏం చేస్తారు? విస్తృతంగా రాష్ట్ర ఖజానా ఎంత వచ్చిందో ఈ నవరత్నాల పథకాలకి వాళ్ళు సెట్ ఆఫ్ పీపుల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూనే కూర్చున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఇంకొకటి దానికి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రాష్ట్ర ఆదాయ వనరులు 5 నేను ఎప్పుడు చెప్తుంది. ఒకటి లెక్కరు, పెట్రోలియం, ఆర్టీఏ వ్యవస్థ అండ్ ఇంకొక వ్యవస్థ ఇది మున్సిపల్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్స్. ఈ 5లో ఈ లెక్కరది ఏం చేశారు? డైరెక్ట్గా ఆసరాకి అమ్మఒడికి పథకాలకు మొరిపెట్టేశారు. చూసుకోండి, ఇప్పుడు ఈ 4 ఆదాయ వనరులు ఉన్నాయి. ఈ 4 ఆదాయ వనరులు వచ్చిన వాటిలో జీతాలు ఇవ్వాలి, ఇంకో పని చేయాలి, ఇంకో పని చేయాలి, మళ్ళీ నవరత్నాల పథకాల్లో మిగిలిన వాటికి ఇవ్వాలి. ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ పెంచేశారు, లేదా వన్ టైం సెటిల్మెంట్ ఒకటి చెప్పారు. సో వీటిలోంచి వచ్చి ఆదాయాన్ని రెండింటికి వేరే పథకాలకు ముడిపెట్టేశారు అనుకోండి, ఈ 2 ఆదాయ వనరులు ఉంటాయి. ఈ 2 ఆదాయ వనరుల నుంచి ఏం చేయాలి? మళ్ళీ జీతాలు ఇవ్వాలి, రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్ల మరమ్మతులు కానీ, లేదంటే వీధి దీపాలు కానీ, లేదంటే మున్సిపల్ వాటర్ కానీ. సో ఈ రెండింటికి ఇంకొక పథకానికి లంచి పెట్టేశారు అనుకోండి, రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వేరే మార్గం లేదు కదా. అప్పుడు ఏమవుతుంది? ఖజానాకి రావాల్సిన డబ్బులన్నీ నవరత్నాల పథకాలకే పరిమితం అవుతున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు లేవు, చూస్తున్నారు కదా, వస్తున్నారు ఆ గోతుల్లో. సో ఇక్కడ గోతులు పోడ్చే పరిస్థితి సామర్థ్యం ప్రభుత్వానికి ఉండి కూడా ఆదాయ వనరులు లేక చేయలేకపోతుంది. మూడో పని ఏంటి? జీతభత్యాలు, దాని రెగ్యులర్ ఎక్స్పెండిచర్. అది ఆ ఎక్స్పెండిచర్కి ఈ ఆదాయ వనరుల నుంచి వచ్చిన దాంట్లో నుంచి చేయాలి. గత ప్రభుత్వాలు చేసిన పని అదే. ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వడం, ఫస్ట్ తారీఖు పెన్షన్ ఎందుకు? పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు కాబట్టి. నేను ఇందాక దురాశ దుఃఖానికి చేయటాను ఏమంది? 3,000 రూపాయలు పెంచుతున్నాడు పెన్షన్. 1,000 రూపాయలు 2,000 చేసిన దానికే కింద మీద వేసి వస్తున్నారు ప్రభుత్వం, గత ప్రభుత్వం. అలాగే దీన్ని 3,000 అన్నాడు. పోనీ అది కూడా బడ్జెట్ పరిమితి చేయక 250కి పరిమితం చేశాడు. కానీ 2,000కి డిజైన్ అయిన పెన్షన్ పథకం ఇంకొక 250 రూపాయలు కూడా పెనుభారం అయింది. అందుకే పెన్షన్ సక్రమంగా పడట్లేదు. అంటే ఏంటంటే నీకున్న జేబులో ఉన్న 10 రూపాయలని ఏ విధంగా బడ్జెటింగ్ చేసుకుని ముందుకు వెళ్తావు అన్నదే 5 సంవత్సరాలు నీకు ఇచ్చిన ప్రియాంబుల్. ఈ 5 సంవత్సరాలు బడ్జెటింగ్ కాకుండా నీ అనుగుణంగా నాది ఈ బడ్జెటింగ్ అనుకున్నావు అనుకో, ఏమవుతుంది? ఆదాయ వనరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ అన్నారు. దానికి ఎంత ప్రణాళిక రచించవలసి వచ్చింది తెలుసండి. ఓవర్ నైట్ ఆయన తీసేసుకుని ఫైల్ మీద సంతకం పెట్టడం మీకు కనపడింది. బట్ దాని మీద జరిగిన ఎక్సర్సైజ్, ఎన్ని యూనిట్లు ఎన్ని టారిఫ్లు ఫిక్స్ చేయగలిగారు తెలుసండి. సో ఎప్పుడైనా సరే మనం సహజ వనరులను ఎలా యూటిలైజ్ చేస్తున్నాం వెసెస్ మనకు వచ్చే ఆదాయ వనరు ఏంటి, దాని నుంచి మనం చేసే పని ఏంటన్నదే ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏ సామాన్య కుటుంబంలో అయినా సరే కారు కొనుక్కోవాలని అనుకుంటారు అందరూ, లేకపోతే బండి కొనుక్కోవాలనుకుంటారు. రాత్రి కొనుక్కోగలుగుతున్నారా? ఒక ప్రణాళిక వేసుకుని మార్జిన్ మనీ ఎలా కట్టాలో దాని మీదే ఆలోచించి అక్కడి నుంచి నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటారు. నాకు ప్రభుత్వం ఇవాళ నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను కారు కొనుక్కుంటానంటే నీ మార్జిన్ మనీ ఎవరు కడతారు? అది ఖచ్చితంగా మీ నాన్నగారో లేకపోతే మీ గత ప్రభుత్వం. ఇవాళ నాన్నగారు అన్న స్థాయి అంటే ప్రభుత్వం. ఆయన గత ప్రభుత్వంలో ఏమైనా డబ్బులు మిగిల్చుంటే నువ్వు అన్నట్టు మార్జిన్ మనీ కట్టి ఇచ్చేయాలి. గత ప్రభుత్వమే లోటు బడ్జెట్తో స్టార్ట్ చేసిన రాష్ట్రం. ఇంకా మాటకు వస్తే 100 కోట్లు ఖజానాలో మిగిల్చి వెళ్ళారు గత ప్రభుత్వం అన్ని చేసి కూడా. మీరు గమనించండి కావాలంటే. సో ఇట్లా ఓవరాల్గా ఏంటంటే ప్రజల మన్ననలు పొందడానికి చేసే పనుల కింద ఏ ప్రభుత్వాన్ని అభిప్రాయం చేసుకుంటే వీళ్ళకి సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత కలిగిన ఎంప్లాయీస్ బాధ్యతను విస్మరించి ఇది ఏదో ప్రభుత్వం అన్నది వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధం లేనట్టు ఆ నవరత్నాల పథకాలకి సంబంధించిన అధికారులు ఇచ్చిన మాడ్యులేషన్స్ తెలియాలి. సార్ ఫుడ్ డౌన్ చేయడం అంటారు దాన్ని. ఏంటంటే డిసెంట్ నోట్లు ఉండాలి. అవునైనా ఒక డిసెంట్ నోట్ చూపించమనండి ఓఎస్డీ స్థాయిలో.
ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయిలో సార్ మన రాష్ట్ర బడ్జెట్ మనకి ఎంత పిరమిడ్ చేయట్లేదు ఈ పథకానికి ఒక డిసెంట్ నోట్ రాయమనండి. ఓకే, దాని పైన ఉన్న అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ సంబంధిత మంత్రులు కానీ దానికి యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఎక్కడ ఒక డిసెంట్ నోట్ కూడా ఎవరు ప్రతికోకుండా ఏది పడితే చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరు వీళ్ళకి మనలోకి వస్తారు చెప్పండి? ఖచ్చితంగా సార్. సార్ ఇంకా ఇంతకుముందు మీరు ఓటీఎస్ గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు దాని రగడ కూడా జరుగుతుంది. ఎందుకంటారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున ఓటీఎస్ మీద గొడవ జరుగుతున్న ప్రభుత్వానికి తెలియట్లేదా? తెలిసినా కానీ కళ్ళు మూసుకుందా? ఒకటి కాదు, అనేక దారుణాలు చూస్తున్నాం ప్రతిరోజు. ఇక్కడ మీకు ఒక మాట తెలుసుకోండి సార్, రాష్ట్ర ఖజానాకి ₹1 ఆదాయ వనరులు లేనప్పుడు ఎలాగోలా ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఎన్నుకున్నాయి ప్రభుత్వం. వాళ్ళ పరిధిలో ఉన్న అంశాలు 5తో ముడిపెట్టారు. మున్సిపల్ శాఖలో ఏంటి? ట్యాక్సెస్ కలెక్షన్. దీనికి ఏం చేశారు? వినూత్న పందాలో ఓటీఎస్ అన్నారు. గత ప్రభుత్వంలో ఒక డెసిషన్ ఉందంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా విస్తృతంగా ఏం చెప్తున్నారు? ఇల్లు కావాలంటే తనఖా పెట్టుకోవచ్చు, ఇల్లు అమ్ముకోవచ్చు, ఇల్లు నుంచి కొంత అప్పు తీసుకొని నీ కూతురు పెళ్లి చేసుకోవచ్చు, లేదంటే ఇంకో స్లాబ్ వేసుకోవచ్చు. అసలు మీకు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం నుంచి కూడు గుడ్డ కాన్సెప్ట్లో ఒక జస్ట్ సెంటు భూమో 2 సెంట్ల భూమో ఇచ్చి 4 తాటాకులు 4 బొంగులు ఇచ్చేవారు. ఎందుకు? ఒక నీడ కల్పించడం కోసం. అలాగే తర్వాత వచ్చిన ప్రభుత్వ పరిణామాల్లో రామారావు గారు ఒక సింగిల్ రూమ్ కాన్సెప్ట్. మీరు కావాలంటే గచ్చిబౌలి నుంచి మియాపూర్ వెళ్ళి తోవలో మధ్యలో చూడండి, ఓల్డ్ పూనా హైవే అంటారు, మీకు అర్థమయ్యే భాషలో అందరికీ ఒక్కొక్క రూముల కింద ఇల్లు ఇచ్చారు. ఇవాళ చూడండి అవన్నీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కింద ఉన్నాయి. ఎలా పరివర్తించింది? ఎప్పుడైనా సరే ప్రభుత్వపరమైన కార్యకలాపాలకి వేరే దగ్గర పునరావాసం చేసుకున్నప్పుడు ప్రభుత్వం వాటిని తీసుకొని దాన్ని మంచి మళ్ళీ వేరే విధంగా చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది ప్రభుత్వానికి మాత్రమే. ఆ విధమైన పని చేశారా లేదా చూసుకుంటే వీళ్ళు సాధారణంగా ఇలాగ మనకి వాంబే హౌసెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు రెవెన్యూ స్టాంప్ మీద లేదంటే నోటరీ చేసి పక్కవాడికి అమ్మే ప్రక్రియ చాలాసార్లు చూసాం మనం వాస్తవానికి. కానీ ఒరిజినల్ హక్కుదారు ఎవరంటే పట్టా ఎవరికైతే ఇచ్చారో ఆ పట్టాదారుడు. ఇక్కడ పట్టాదారుడు ఎవరు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తే ఇవాళ సే ఫర్ ఇన్స్టెంట్ నేను ఒక పట్టాదారుడిని, నేను మీకు అమ్మాను. మీరు వచ్చి మా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఏం చెప్తారు? మా అన్నయ్య గారు లేకపోతే మా తాతయ్య గారు బయటికి వెళ్ళారండి, ఆయన పట్టాదారుడు అని చెప్తారు. అంతేగాని నేను కొనుక్కున్నాను నేను హక్కుదారుడు అని ఆవిడ చెప్పడు. ఒకవేళ నీకు ప్రభుత్వ పరంగా వాడి మీద డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే లేదా డిస్కషన్స్ యూజ్ చేయాలంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది తప్పు జరిగింది ఇలా అని. అలాంటి వాటిలో ఎన్నోసార్లు ప్రభుత్వ చర్యలు తీసుకొని గతంలో చూసాం. వీటన్నిటికీ అతీతంగా వీళ్ళు ఇచ్చే వెసులుబాట్లు ఏంటంటే దాన్ని అమ్ముకోవచ్చు లేదంటే ఏదో చేయొచ్చు. అంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ పరిధిలో వాటర్ కనెక్షన్స్ కానీ కరెంటు బిల్లు కానీ వాళ్ళ పేర్ల మీద తీసుకుని ఉన్నారు. సో ఇలాంటి దాంట్లో ప్రభుత్వం వినూత్నంగా చేసే దాంట్లోంచి లబ్ధిదారుడికి ఏ విధమైన అవుట్కమ్ లేదు. వాడికి వెసులుబాటు ఇచ్చేది ఏంటి? రిజిస్ట్రేషన్ అనే పథకంతో ₹10,000 మండలాల్లో గ్రామ స్థాయిలోను, మండల డివిజన్స్లో అయితే 15,000, కార్పొరేషన్ అంటే దీంట్లో మేయర్ అలాంటి పరిధిలో ఉన్నట్లు 10,000-20,000 చొప్పున వసూలు చేయడానికి నిశ్చయించుకున్నారు. సో దీనివల్ల ఎవరికి లబ్ధి? ప్రభుత్వానికి ఆదాయ వనరు ఇది. వాస్తవానికి ఆ లేనివాడికి ఇచ్చిన ఇల్లుగా వాడిని మళ్ళీ పిండి వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం అంటే ఏ విధమైన గవర్నమెంట్ ఇది ఆలోచించుకోమని. అదే నేను అడుగుతాను సార్. కాసేపు ఆదాయ వనరు గురించి కాస్త పక్కన పెడితే తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ తీరు కానీ చాలా బాధాకరం కదా. కనీసం మనుషులు చచ్చిపోతున్నారు, దానికోసం చేసి అప్పో తీసుకొచ్చిన డబ్బులను కూడా లాగేసుకోవడం కానివ్వండి. పేదలు నిరుపేదలు కనీసం పెన్షన్ లేకపోతే ₹2,000 పెన్షన్ లేకపోతే బతకలేనటువంటి ముసలి ముతక దగ్గర నుంచి కానివ్వండి ఇలా లాగేసుకునే ప్రయత్నం అంటే రక్తం పీల్చే తీరుగా ఉంది వ్యవహారం. ఇది ఎంతవరకు సమంజసం? ఇది అసమంజసం అండి, ఖచ్చితంగా సమంజసం కాందే. ఇప్పుడు మెయిన్ వాళ్ళకి నెలలో వచ్చే పెన్షన్కి రేషన్కి వీటికి ముడిపెట్టి నువ్వు ఈ ఓటీఎస్ కనుక పథకంలో లేకపోతే అవన్నీ తీసుకుంటావు అన్నప్పుడు సామాన్య మానవుడు ఎవరు పరిరక్షణ వస్తారు? గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇలాంటి వాటికి ఉద్యమాలు అవి చేసేవి నిలబడి. ఇవాళ ప్రభుత్వ తరఫున ఎవరు వెళ్ళి పోరాడగలుగుతున్నారు? ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్లో నడుస్తుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వాలకి అతీతంగా ఉంది ఇది. ఇక్కడ సామాన్య మానవుడు పరిరక్షణ అనేది జరగట్లే. ఇక్కడ నేషనల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్స్లో కానీ మీరు గమనించగలిగితే ఈ 7.5 సంవత్సరాల ప్రస్తావనలో సామాన్య మానవుడికి ఎవరికి అక్కర్రాని ఈ ప్రభుత్వాల కింద వీటిని అభివర్ణించండి. పవర్టీ, బిలో పవర్టీ అండ్ అల్పుడు, ఈ 3 కేటగిరీస్లో ఖచ్చితంగా నలిగిపోతున్నారు. ఉన్నవాడు ఎప్పుడు వాడు అలాగే ఉంటాడు, వాడికి ఏం స్థితిగతులు ఏం మార్పు ఉండదు. ఈ లేని వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ ముఖ్యంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ వలన చాలా సతమతం అవుతున్నారు. ఇది ఓవరాల్గా ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో వారికి అర్థం కావట్లేదు, ఏమి చేయలేని పరిస్థితి. ఇక్కడ అధికారుల పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే వాళ్ళని కూడా మనం ఇచ్చేయడానికి లేదు, ఖచ్చితంగా వాళ్ళని కూడా దోషులుగా చూడాలి. ఎందుకంటే అధికారుల దగ్గర ఉండి
ఈ ఓటీఎస్ బకాయిలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వ ఆఫీసులో ఏదైనా పని కోసం వచ్చినా, ఏదైనా సర్టిఫికెట్ కోసం వచ్చినా, ఏదైనా కాగితం కోసం వచ్చినా సరే ముందు నిర్దాక్షిణ్యంగా ఆపేయండి, పక్కన పెట్టేయండి, డబ్బులు కడితే కానీ ఆ పని చేయమని చెప్పేసి మొహం మీద చెప్పాడంటూ కూడా నిస్సిగ్గుగా మాట్లాడుకుంటున్నారు. ఆ ఆడియో రికార్డులు మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంత దారుణం. వాళ్ళు దిశానిర్దేశం చేయాల్సిన వాళ్ళు కూడా ఇలాగే చేస్తారా? నేను ఇందాక మీకు చెప్పింది ఏంటి, ప్రభుత్వానికి ప్రజలకి వారధలా ఉండవలసిన వాళ్ళు ఆ పని చేయట్లేదు కాబట్టి ఈ దౌర్భాగ్యం. వాళ్ళ ఎంప్లాయీస్ అన్నవి ఎప్పుడైనా సరే ఒక పాలసీ అన్నది డిజైన్ చేస్తున్నప్పుడు ప్రభుత్వంగా వాళ్ళందరూ ఎంప్లాయీసే డిజైన్ చేసేస్తారండి. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రి కానీ మనసులో వచ్చిన మాటని వాస్తవ రూపం దాల్చడానికి అధికారులు మాత్రమే పనిచేసేస్తారు. అధికారులు వాస్తవికతను ఎప్పుడైతే తెలియజెప్పలేరో అప్పుడు వచ్చే ఈ దౌర్భాగ్యమైన ఒప్పందాలు ఎలాగ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది? అసలు ఆ పథకం డిజైన్ చేస్తున్నప్పుడు దాని ఎతిగతుల గురించి పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఎంత వస్తుంది, 400 కోట్లు 4,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. తెలుసా మీకు? రోజు ₹1,00,00,000 టార్గెట్ అనేది ఏదో 4,000 కోట్లు టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నారు. 4,000 కోట్లు ఎలా వస్తుంది అన్నదానికి వీళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి అన్నది కాదు, ఎన్ని లక్షల ఇల్లులు ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా ఇవ్వబడింది ఇందిరాగాంధీ ఆయన నుంచి తీసుకుంటే అన్న కాన్సెప్టే డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ కాన్సెప్ట్ డ్రైవింగ్ అన్నది ఉందనుకోండి, ఇంక మీరు ఎవరు చెప్పినా వినే కార్యక్రమం ఉండదు. ఈ ఇళ్ళు ఉన్నాయి, ఎంత రెవెన్యూ తీసుకురండి అన్నదే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎందుకు ఈ ఇల్లులు ఇలా ఇవ్వబడ్డాయి? ఇప్పుడు ఒక మాటకి చెప్తా, టిడ్కో ఇల్లులు ఇలాంటివి ఏవో ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ తిరుగుగా, వాళ్ళు కొంత లబ్ధిదారులు కొంత డబ్బులు కట్టి మిగిలింది ఇదే కదా. ఈయన చెప్పిన మాట ఏంటి? నువ్వేం కట్టక్కర్లే, ₹1 కడితే ఇచ్చేస్తాను. మాట తెప్పం మడం తెప్పం అన్న నువ్వు వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నావు, వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నావు, అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది కూడా అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో చేస్తున్న ఏ పనైనా సరే ఇలాగే ఉపద్రవం ఉంటుంది. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ప్రజా తిరుగుబాటు అనేది అతి దగ్గరలో ఉందండి. అది ఎప్పుడు అన్నది చెప్పలేము, కానీ ఒక బడబాగ్ని మింగినట్టు మింగుతూ ఉన్నారు ప్రజలు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వీళ్ళు చేస్తున్న పనుల్లో ప్రజలు నిట్టనిలువున మునిగిపోయి సతమతం అవుతున్నారు. సో దీంట్లోంచి ఎలా బయటపడాలన్న దాని దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు. సో ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు డబ్బులు సంపాదించుకొని ఏ రోజు ఆ రోజు దినదినగండం రోజువారీ తద్దినం అనేది ఒకటి ఉంటుంది, ఒక సామెత తెలుగులో. అలా వీళ్ళు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు డబ్బులు సంపాదించి దాంతో ఓ పథకం, లేదంటే ఈ జీతాలను వీళ్ళు ఏడుస్తున్నందుకు ఇలా మొహాన్ని జీతాలు పడేద్దాం అన్న కాన్సెప్టే, కానీ జస్ట్ లాంగ్ రన్లో ఎలా రెవెన్యూ సంపాదించాలి, దాని నుంచి గ్రోత్ ఎలా వస్తుంది, జీడిపి ఎలా. ఇప్పుడు వ్యవసాయదారులు కూడా ఏమున్నారు, అసలు అత్యధిక వ్యవసాయ ఆధారిత ప్రాంతం మంది, అన్నపూర్ణ కింద అభివర్ణిస్తాం, వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు కదండి. వాళ్ళు అన్నమయ్య డ్యామ్ తగలబడిపోయి ఇదైన దానికి సెంట్రల్ గవర్నమెంట్ వల్ల సంబంధిత షెకావత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో తల ఎక్కడ పెట్టుకోవాలి ఎవరికి అర్థం కావట్లే. ఏం మేనేజ్మెంట్ చేస్తున్నారు ఇసుక కోసం? ఈ దౌర్భాగ్యం. ఆయనకే అవగాహన లేదంటున్నాడు కదా అనిల్ కుమార్. ఇరిగేషన్ శాఖ మంత్రి కాస్త ఇరిటేషన్ శాఖ మంత్రిగా మరి కామెంట్లు చేస్తున్నాడు కదా. కేంద్ర మంత్రిగా అవగాహన లేదంటున్నారు. ఇప్పుడు ఈ ఇరిటేషన్ మంత్రి, ఈయన ఇరిగేషన్ మంత్రి, ఈయన ఇరిగేషన్ మంత్రి, బూతుల మంత్రి. సో ఇలా ఒకళ్ళు ఆపాదించుకోవేసిగా అయిపోతుంది, అంతేకాని వాస్తవానికి ఏమీ లేదు. ఆ తమిళ సినిమా డబ్బింగ్ డైలాగ్ లేవు చెప్పాడు కదా అసెంబ్లీ సాక్షిగా. ఏమైంది? ఇప్పుడు ఒకటండి, ప్రాజెక్టు నిర్వహణ అన్నది ఒక కార్యక్రమం. మీరు గతంలో కృష్ణానది బోట్లు ఒకటి తిరగబడిపోయి గేట్ ఇరిగిపోయింది, ఎంత నీళ్లు వృధా అయ్యాయో చూసాం కదా. ఎందుకు అది జరిగింది? అందరూ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచేయడానికన్నా ఏదో చెప్పారు, అది కాదు. వీళ్ళు రివర్స్ టెండరింగ్ అన్న కాన్సెప్ట్లో ఆ సంబంధిత అధికారులందరినీ అక్కడ డిప్లాయ్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు? ఇప్పుడు నాకు ఈ కెమెరామెన్ అక్కడ పెట్టి పని చేయమని చెప్పారు, నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చిన నా కెమెరా సామర్థ్యం ఏముంటుంది? సో ఎవరి పని వాళ్ళు చేయనిస్తేనే కదా ఏదైనా అవుతుంది. సో ఆ పని చేయనివ్వకుండా ఏం చేశారు, వాళ్ళు రివర్స్ టెండరింగ్ అని తీసుకెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ జరగలేదు. ఎగువ నుంచి ఎంత వాటర్ వస్తుంది, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలన్నది సంబంధిత అధికారులకు అవగాహన ఉంటుంది. ఏదో నీకు మినిస్ట్రీ ఇచ్చారు కాబట్టి నీకు మొత్తం అవగాహన ఉంటుందంటే అది చాలా తప్పు. అది ఎవరికి ఉండదు. అది సంబంధిత ఓఎస్డీలు కానీ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ నిరంతర పర్యవేక్షణలో మినిస్టర్కి శంఖంలో పోస్తేనే కానీ తీర్థం అవుతుంది కాబట్టి అర్థం మమ అనిపిస్తారు. వాళ్ళు ఏదో తోపు తురుముకాలని అనుకుంటే చాలా భ్రమ అది. సో వెనక నుంచి నడిపించింది కార్యక్రమం అంతా అది సంబంధిత అధికారులు. ఆ అధికారులను పని చేయనివ్వకుండా వాళ్ళు వేరే పనులకు ఉపయోగిస్తే ఏమవుతుంది? ఇలాంటి ఉపద్రవం వస్తుంది. అలాగే సోమశిల ప్రాజెక్టు నుండి అన్నమయ్య ప్రాజెక్టుకి డ్యామేజ్ జరుగుతుంది. అక్కడ ఏంటి? ఇసుక మెయిన్. ఈ లోహ అతీతం ఇది. ఏంటి? ఇసుక వస్తే స్టోర్ అవుతుంది కాబట్టి, ఇసుక తోడుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఇసుక గురించి ఈ ప్రాజెక్టులో నీళ్ళు ఆపండి అని బేసిక్ చెప్పేస్తారు. అక్కడి నుంచి రీడ్ చేయవలసింది ఎవరు? సంబంధిత అధికారులు. సార్ ఇసుక మాట దేవుడి వరకు ముందు ఎత్తుకెళ్ళిపోతుంది మొత్తం అంతా, దీన్ని ఈ విధంగా పరిరక్షించాలి. ఇది నేను గత వారం కడపలో ఉన్నాను, ఆ పరిసర ప్రాంతాలను నేను అన్నీ చూసి వచ్చా. వాస్తవానికి ఎంత దూరంగా ప్రభుత్వం ఉందంటే
చాలా 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 తీవ్రమైన ఘోరం జరిగింది అక్కడ. ఊర్లు కొట్టుకుపోయాయండి. ఊర్లు కంచూపు మేరలో కనబడట్లేదు. మామిడి చెట్లు 40-50 సంవత్సరాలు ఉన్న మామిడి చెట్లు వయసు కలిగినవి చెట్టు కనబడట్లేదు అక్కడ. పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చి పడి ఉన్నాయి ఆ పొలాల్లో. బద్వేలు అవన్నీ దాటిన తర్వాత అసలు ఊహకు అందని విధంగా దుర్భిక్షం వచ్చింది అక్కడ చెప్పాలంటే. ఈరోజు మనం విపత్త వైఫల్యం అంటే ఖచ్చితంగా వైఫల్యం అనేటటువంటి అంశం అయితే స్పష్టం అవుతోంది. కేంద్ర మంత్రి చెప్పింది కూడా అదే. కానీ ప్రభుత్వం కనీస మాత్రంగా కూడా ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఒప్పుకుంటుంది? గాడి ఉంటే ఎవడే ఎందుకన్నా సామెత ఒకటి ఉంది కదా. అలా వీళ్ళలో ఉన్న తప్పుని వైఫల్యాన్ని ఒప్పుకుని ఉంటే ఈ 2.5 సంవత్సరాలు ఇంత ఉపద్రవం లేదు రాష్ట్రానికి. వీళ్ళ వైఫల్యం అన్నది కాకుండా వీళ్ళు చేసిందే రైట్ అని మన ప్రజలను బుల్డోస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్కి సంబంధిత అధికారులకి వెసులుబాట్లు ఇవ్వడం, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వడం, ప్రాజెక్టులు కొట్టుకెళ్ళిపోవడం, డ్యాములు కట్టడం రాత్రి పనులు అండి అవి. ఇవాళ పోలవరంకే గత ప్రభుత్వం నుంచి వాళ్ళ నాన్నగారి స్వప్నం అది చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి స్వప్నమే కదా పోలవరం. ఏది తండ్రి డ్రీమ్నే ఫుల్ఫిల్ చేయలేవు. మిత్రధర్మానికి కట్టుబడి నీ మాట నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఓ 70-75% పనిచేశారు. నిజంగా మిత్రధర్మాన్ని పాటించిన చంద్రబాబు నాయుడు గారి కింద అభివర్ణించండి ఆయన్ని. మీరేం చేస్తారండి? ఆయన కడుపును పుట్టి కూడా పోలవరంకి ఎవరు తట్టడం మట్టి లేని దౌర్భాగ్య స్థితి. ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టులు దుర్భేదం అయిపోతే రాబోయే రోజుల్లో ఇవాళ అయిపోయిందా చెప్పండి సార్? ఈ సంవత్సరం కరువు, దీంతో తుఫాను, నెక్స్ట్ కరువు వస్తుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ డ్యామ్ కట్టగలవా? నీ దగ్గర ఆర్థిక పరిస్థితి ఏముంది? జీతం ఏమో లేక కింద మీద పడుతున్నాం. సో ఇలాంటివి ఎలా ఉంటుంది? ఫోర్కాస్టింగ్ కావాలండి. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఈ నీతి ఆయోగ్ అని ఈ చీఫ్ మినిస్టర్స్ అందరినీ పెట్టి దాంట్లో ఏదో మసిపూసి మారేడికాయ చేద్దాం అన్న దాంట్లో ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడైతే నిర్వీర్యం చేశారోనండి, దాని ప్లేస్లో ఈ నీతి ఆయోగ్ వచ్చినప్పటి నుంచి దేశానికి ఈ ఆర్థిక దౌర్భాగ్యం పట్టింది. వీళ్ళకి విధి విధానాల మీద ఏ విధమైన పట్టు లేదు. రాబోయే రోజులకి ఏ విధంగా భవిష్యత్తు ప్రణాళికలు వేయాలన్న దాంట్లో నీతి ఆయోగ్ హస్ షోన్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. మనకి మొన్న షెకావత్ గారు చెప్పిన సందర్భం ఏంటంటే డ్యామ్ సేఫ్టీ బిల్ తీసుకొస్తూ మాట్లాడినటువంటి తీరును మనం చూసాం. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన తీరును మనం చూసాం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినట్లయితే కొంత సమంజసంగా అనిపిస్తుంది కదా. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఈ డ్యామ్లన్నీ ఉండి ఈ ప్రాజెక్టులన్నీ ఉంటే ఇంకెన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందో. సార్ ఒక మాట చెప్పాలంటే, ఆల్రెడీ మన రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని హరించడానికి గజేంద్ర షెకావత్ గారు చేస్తున్న ఒక విస్తృతమైన ప్రయోగం మీకు మళ్ళీ చెప్తున్నాను. మన హక్కులు పరిరక్షించకుండా ఈ కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు యథాన్ని పెట్టి కేఆర్బిఎంలో పెట్టి ఆల్రెడీ పక్క రాష్ట్రాలు ఈ రోజు దాకా సతమతం అవుతున్న విధానం చూసాం. మన అదృష్టానికి గోదావరిలో ఎప్పుడు మనకి ప్రాబ్లం రాలేదు కాబట్టి దాని ఉపద్రవం తెలియట్లేదు. కృష్ణా వాటర్ మీద పక్క రాష్ట్రాలు ఏ విధంగా కొట్టుకుసేస్తున్నాయి, ఇవాళ కూడా మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో తెలుస్తుంటే మీరు గుర్తుంచుకోండి, సమైక్య రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లం రాని దగ్గర, విడిపోయిన దగ్గర ఈ వాటర్ ప్రాబ్లం వస్తాయని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనలో చెప్పిన మాట ఒకసారి గమనించుకోండి. సాధారణంగా ఏంటంటే ఎగువ రాష్ట్రంలో తెలంగాణకి నీటి వనరులు లేవనుకున్నాం, కానీ వాళ్ళు మిషన్ భగీరథ కాకతీయతో సక్సెస్ చూశారు. తర్వాత గత ప్రభుత్వాలు తీసుకున్న వినూత్న పందాలో వీళ్ళు పేర్లు మార్చుకున్నారు కదండి. కృష్ణా వాటర్ తరలింపు కానీ గోదావరి వాటర్ తీసుకొచ్చి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన విధానంలో గత ప్రభుత్వాలు తీసుకున్న మేజర్ స్టెప్స్కి ఇవాళ తెలంగాణ సుభిక్షంగా ఉంది. కిందనున్న మన రాష్ట్రాన్ని పరిరక్షించవలసిన బాధ్యత తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందంటే, విభజిత రాష్ట్రంలో మనకున్న పోలవరాన్ని కానీ పట్టిసీమని కానీ దానికి ఒక శాంక్చుటీ జస్టిఫికేషన్ ఇస్తే అవుట్కమ్ బాగుంటుంది. కానీ అక్కడ వాటికి ఏమీ పని కానివ్వకుండా ఎక్కడికక్కడ నిలువరించుకుంటూ పోతే మిగిలిన గత ప్రభుత్వం తీసుకున్న స్టెప్పులతో చూడండి. పట్టిసీమ త్రూగా శ్రీశైలం వాటర్ కనుక పట్టిసీమ నుంచి మనకి గోదావరి వాటర్ తరలిస్తే సోమశిల అటుపక్క వెళ్ళే సోమశిల లేకపోతే అది ఇంకోటి ఏంటంటే గండికోట అలాంటి వాటికి తరలింపబడితే కాస్త రాయలసీమ ప్రాంతానికి వాటర్ వస్తుందన్నది కాన్సెప్ట్. శ్రీశైలం నుంచి తరలించడానికి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు ఈ గోలుకు పోయి ఆ పట్టిసీమని గాలికి వదిలేశారు, కింద వాటర్ కలవకుండా. అవతల శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ నిర్వహణ ఎలా ఏడిసిందో మనం చూసాం కదా. అక్కడ కిందన పెద్ద పెద్ద కన్నాలు పడి ఉన్నదండి. ఆ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాల్సింది వీడినా లేనా? కరెంటుకి మాత్రం రెండు పక్కల ఇద్దరు పెట్టుకుని కరెంటు తోడేసుకుంటున్నారు, నీళ్ళు తోడుకుని. సో వాస్తవానికి ప్రాజెక్ట్ మెయింటెనెన్స్లు ఎవరు చేయాలి? దానికోసం నువ్వు సెంట్రల్ బడ్జెటింగ్ ఏది? ఇప్పుడు ఈ కేఆర్బిఎం ఇలాంటి వ్యవస్థ పర్యవేక్షణలో సంబంధిత రాష్ట్రాల నుంచి సంబంధిత నిధులు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి సమన్వయపరిచి ఆ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు చేయమని ఎవరు కాదను. కానీ రాష్ట్ర హక్కుల్ని పూర్తిగా హరింపజేస్తూ వాళ్ళ డిస్క్రిప్షన్స్లో పెట్టుకుని వాళ్ళు ఆడినట్టుగా మనం ఆడించడానికంటే ఇంకా ఫెడరల్ సిస్టంలో జస్టిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయి?
సో ఇది ఖచ్చితంగా వాళ్ళు ఒక రాజకీయ క్రీడకి తెరలేపారు. ఈ ముఖ్యమంత్రుల యొక్క అవగాహన రాహిత్యం అనే చెప్పాలి ఖచ్చితంగా. దే డోంట్ నో హౌ టు ఫైట్ అగెన్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ విషయంలో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ప్రకారానికి అనుగుణంగా మొదటి సంవత్సరం ఇచ్చిన అగ్రిమెంట్ని నిన్నటిదాకా భరించగలిగారు. ఎప్పుడైతే ఆ నిర్ణయం మారిపోయిందో, వాటర్ విస్తృతంగా వస్తున్నప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ వాటర్ లేనప్పుడు వచ్చే పరిస్థితికి రెండు రాష్ట్రాలు సమాయత్తం లేదు. ఇక్కడ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే కొంత కేంద్రం చేతుల్లోకి వెళ్ళడం కూడా సమంజసం అనిపించే భావన వస్తుంది. ఎందుకంటే విపరీతంగా వరదలు వచ్చి అనూహ్యంగా వరదలు వచ్చే బ్రహ్మపుత్ర గంగా నది తీరంలో కూడా ఇక్కడ ప్రాజెక్టులు కొట్టుకుపోయిన దాఖలాలు మనం చూడాలి ఇంతవరకు చరిత్రలో జరిగిందో. ఇప్పుడు గత ప్రభుత్వంలో నిర్వహించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత సక్రమంగా నిర్వర్తించారో అందరికీ తెలుసు కదండి. ఈ 80 ప్రాజెక్టు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కట్టింది కాదు కదా. సోమశిల ప్రాజెక్టు మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ఏ రోజు ఎంత ఉపద్రవం రాలేదు. ఈ టర్మ్లో ఈయన ఫెయిల్యూర్ వల్ల వచ్చిన ఉపద్రవాలకి గత ప్రభుత్వాలు చేసిన మంచి పనులన్నింటినీ గాలికి వదిలేసి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పెడతామంటే ఎలా కూరుకుంటామండి? ఒక వ్యక్తి చేతకంతానని ఒక ప్రభుత్వ నిర్వహణ అధికారులు చేయగలిగిన పనుల్ని మొత్తం ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నిటికీ ఆపాదించి వీళ్ళు డిస్క్రిప్షన్స్ ఇవ్వడానికి వీళ్ళెవరు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సమన్వయపరుచుకొని పని చేయమని చెప్తున్నాం. పని చేయకుండా డిస్క్రిప్షన్స్ తీసుకుని మా చెప్పిన రాత్రుల్లో మీరు పడి ఉండాలంటే ఫెడరల్ సిస్టమ్ ఎలా ఒప్పుకుంటుంది? ఇదేమైనా ఏకఛత్రాధిపత్య రాజ్యాలు కాదు కదా, సామంత రాజ్యాలు కాదు కదా. ఈ సామంతరాజు బతుకున్నంతకాలం అదే ప్రభుత్వం కాబట్టి పడి ఉండడానికి. రేపు వచ్చేది ప్రజాప్రభుత్వాలు మారుతాయి. ఎలా మారుతాయి ఎవరికి తెలుసు? అంచేత ఈ సూపర్ డిస్క్రిప్షన్స్ తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఏ విధమైన అధికారాలు లేవు. వీళ్ళు చేతకంతానని వాళ్ళ వేదానికి పణంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను హరింపజేస్తే మాత్రం ఒక ప్రజాస్వామ్యవాదిగా నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. సార్, మీరు ఇంతకుముందు చెప్పారు మన ప్రాజెక్టుల గురించి మాట్లాడుకునేటప్పుడే ముఖ్యమంత్రి తీరుగాను వ్యవహారంగా చూశారు. ఎందుకు ఈరోజు ఒక ప్రధాన పత్రిక ఇచ్చిన వార్తా కథనం కూడా దానికి అనుగుణంగా దానికి దగ్గరగా ఉంది. ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళటానికి భయపడుతున్నారు అనేటటువంటి సంకేతాలు క్లియర్గా అనిపిస్తోంది. ఇప్పుడు ఒకటండి, ప్రజల్లోకి వెళ్లకుండా చేసేది ఏమి ఉండదు. ఇంతటి ఈ ఓదార్పు యాత్రలు చేసిన వికృత కార్యక్రమాలన్నీ చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఏం సాధిస్తారు? ప్రజలకి ఏం అవసరమో పీపుల్ నోస్. నువ్వు అధికార యంత్రాంగంతో నువ్వు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పట్లే. అంతర్యగార యంత్రాంగాన్ని సద్వినియోగంగా వాడి వాటికి సక్రమమైన పథకాలు చేయమని. ఇప్పుడు కడప ఉపద్రవం వచ్చి కొట్టుకుపోయి నిలువు నీళ్ళు లేక అల్లాడిపోతుంటే 2 కోట్ల నిలువు ఇచ్చే వాళ్ళకి బేసిక్గాను 2 కోట్లతో ఏమవుతుంది? ఒక జిల్లా అంతా మునిగిపోయి తేలుతుంటే 2 కోట్లతో ఏమొస్తుంది? అధికారులు సక్రమంగా పనిచేసి ప్రాథమిక అంచనాలు కనుక ఇవ్వగలిగితే వాళ్ళకి సత్వరంగా ఏం చేయాలన్న దాని మీద నీకు ప్రణాళికబద్ధం ఉంటుంది. దానికి కాకుండా నువ్వు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏం సాధించుకుని వచ్చావు? 4 పెయిడ్ ఆర్టిస్టులు చూపించి వీళ్ళతో అంతా బాగానే ఉంది, అన్నం బాగా పెట్టారు, పప్పు అన్నం బాగా పెట్టారు అంటే అక్కడ మునిగిపోయిన ఊర్లు పరిస్థితి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి స్థితిగతి ఏంటి? ఎన్ని ప్రాణాలు పోయి ఉంటుంది తెలుసండి? నాట్ లెస్ దాన్ 1500 తక్కువ ప్రాణాలు పోయలేవు. అధికారులు లెక్క తేల్చుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థ మీద బాగా ఆధారపడి ఉన్నారు. అధికారిక లెక్కలు ఇంకా ఇప్పటికీ 60 దాటమండి. ఎప్పటికీ దాటవు 60 దాటవు. ఆ పరామర్శ తీరు కూడా చాలా విమర్శలు పాలైంది. ఎక్కడో సుదూరంలో వాళ్ళని పెట్టి ఇక్కడ బ్యారికేడ్లు పెట్టేసి రోపులు పెట్టేసి అంత దూరం నుంచి బాగున్నావమ్మా బాగున్నావా చెల్లి అనేటటువంటి తీరులో ఉంది తప్ప ఎందుకు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా క్లోజ్కి వెళ్ళారు కదా, బొగ్గలు నివరారు కదా, ముద్దులు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు కనీసం ఓదార్చట్లేదు అనేది ప్రధాన విమర్శ. అదే సార్, ప్రజల మన్ననలు పొందడం ఎలా అన్న దాంట్లో ఆలోచించుకోగలిగితే అది ప్రజాప్రభుత్వాలు అంటారు. ప్రజల్లో కొంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకే ఇస్తున్న నవరత్నాల పథకాల్లో డొల్లతనం బయటపడింది వాళ్ళ. కానీ ప్రభుత్వ విధి విధానాలు వెసస్ ప్రభుత్వ పరంగా జనరంజకంగా చేస్తున్న పరిపాలన వీటిల్లోంచే ప్రభుత్వాల మనుగడలు ఉంటాయి. అందుకే నేను చూడండి ఎంప్లాయీస్ వాళ్ళు ఎంత క్లియర్గా చెప్పారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం వచ్చిన ప్రభుత్వం కింద అభివర్ణించారు. సో ఇవి ఎవరూ అతీతం కాదండి. ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్న వివక్షకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ బాధ్యత వహించాలి. ఈ విధంగా ఈయన ఇలా డ్రైవ్ చేస్తున్నందుకు వాళ్ళ అడుగుజాడల్లో వీళ్ళు నడుస్తున్నందుకు వీళ్ళు ఇద్దరూ సిగ్గుపడాలి. అంతకన్నా ఇంకేం లేదు దీంట్లో. ఇంత ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా ప్రతిస్పందన లేని ఈ అధికార గణం కానీ ఇలాంటి ప్రజానాయకులు కానీ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా అతిథులు కాదు, ఈ రాబోయే రోజుల్లో మాత్రం తీవ్ర ప్రభావం ఉంటుంది. మీరు చెప్తారు కడపలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, 50 ఏళ్ల నాటి చెట్లు కూడా కనీసం కనుచూపు మేరలో కనిపించట్లేదని చెప్పేసి, ఇంకా మురుగులు ఆ నేలలో ప్రజలు బతుకుతున్నారని చెప్పేసి. కానీ ముఖ్యమంత్రి పర్యటన పెట్టుకుంటే అసలు అది కనిపించకూడదు, కనీసం ప్రజల జీవన స్థితి కూడా కనిపించకూడదని ఏకంగా గొడ్డలు తెరలు కట్టేసినటువంటి తీరును అది అధికారులు అత్యుత్సాహం అనాలా, లేదంటే ముఖ్యమంత్రి నేను చూడదలుచుకోలేదు ఇవన్నీ, ఏదో వస్తాను పరామర్శిస్తాను వెళ్ళిపోతాను అనే తీరులో ఉందంటారు, లేదంటే మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారంటారు? మీరు యూ విల్ ఫాల్ ఆన్ యువర్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్ అని ఒకటి ఉంది మనకి.
మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఎలా ఉందో స్టేట్ గవర్నమెంట్లు కూడా అలాగే ఉంటాయి, అతీతం కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో మీకు జ్ఞాపకం ఉందా, ట్రంప్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ గుజరాత్లో పెట్టిన దాంట్లో వాళ్ళకి కావాల్సిన అన్నిటికీ రంగులు వేసుకున్నారు, మిగిలిన చోట్ల అన్నిటికీ తెరచాపలు కట్టారు. అక్కడి నుంచి ఆ సంస్కృతి దేశం అంతా వ్యాపించింది. ఎక్కడ కష్టాలు ఉన్నాయో అక్కడ తెరచాపలు కట్టండి, మా కంట్లో పడలేదు కాబట్టి మేము హ్యాపీగా మనుగడ సాగించుకుంటాం అనడానికి మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. నిజంగా పడుతున్న కష్టాలకి, అక్కడ జరుగుతున్న వివక్షకి ప్రతిస్పందించవలసిన ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ప్రతిస్పందనకే కరువై వీళ్ళకి అనుగుణంగా వీళ్ళు పని చేసుకుంటున్నప్పుడు ఏముంటుంది? కళ్ళు మూసుకుంటే, నేను అందుకే చెప్తుంటాను, ఊరుకున్నంత ఉత్తమం బోడుగుండంత సుఖం లేదనుకుని నడుస్తున్న ఈ ప్రభుత్వం కింద అభివర్ణించండి. వెళ్ళి ఏమి చేయకుండా ఎంత బాగానే ఉందనుకుంటే అంత బాగానే ఉంటుంది. అసలు ఏం కష్టాలు ఉన్నాయి ప్రజలకి? పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలియని వ్యక్తికి, రాయలసీమలో నీకు మొట్టం లేకుండా ఈ రోజు దాకా గెలిపొస్తున్న ఆ కడప నీకు ఇచ్చిన రెస్పెక్ట్కి ఇవాళ ఆ కడపకే కష్టం వస్తే 2 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే అది మీ విజ్ఞత కదా. కడప ఈ పరిస్థితుల్లో ఉంటే, ఆయన సొంత జిల్లా పరిస్థితుల్లో ఉంటే ఆ ప్రతిస్పందన అసలు ఎవరు ఊహించలేదు. పైగా ఇంకొక మరి అధికారులు ప్రజాప్రతినిధులు సిగ్గుపడతారో లేదో తెలియదు కానివ్వండి, వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా మీదేమీ తప్పులేదండి, మాదే తప్పండి, చెప్పకుండా వచ్చిన వరదదే తప్పండి అన్న రీతిలో ఇచ్చిన స్టేట్మెంట్లు కానివ్వండి, నిజంగా నవ్వొస్తుంది సార్. అంత బాధలు కూడా నవ్వొస్తుంది. అందుకే వాళ్ళు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, వాళ్ళకి ఇచ్చిన డైలాగులు బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. ఆ డైలాగులు మీరు మెచ్చుకుంటే మేకతో వేయండి, మెచ్చుకోకపోతే ఇలా ప్రజాస్వామ్యవాదులు మేము ఇలాగే అరణ్య రోదన కింద అరుస్తూనే ఉంటాం మేము. ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినట్లయితే, ఈరోజు తెలంగాణలో ప్రధానంగా మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే నిరుద్యోగులు చాలా వేడి మీద ఉన్నారు సార్. ముఖ్యమంత్రి నిర్ణయమే తరువాయి ఉద్యోగాల భర్తీకి అనేటటువంటి రీతిలో ఇక కార్యక్రమం అక్కడ ఆగిపోయింది, అది ముందుకు కదట్లేదు. ఏం జరుగుతుందంటారు ప్రస్తుతం పరిస్థితి? మళ్ళీ ఏమైనా బై ఎలక్షన్స్ ఉన్నాయేమో చూడండి, అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అది అలవాటైపోయింది కదా ఇక్కడ మీకు. ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన రాష్ట్రం, ఏ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిందో రాష్ట్రం. నీళ్ళు అయితే ఇచ్చారు కదా సుభిక్షంగా, నియామకాలు కూడా సుభిక్షంగా ఇస్తారు, ఇచ్చేదాకా వేచి చూడమే. ఇది నేను ఒకటే చెప్తున్నానండి, గతంలో ఏదైతే చెప్పారో దానికి వాస్తవ విరుద్ధంగా నడుచుకుంటున్న ప్రభుత్వాలు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడైతే రిక్రూట్మెంట్ అన్నది ఆగిపోయింది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజుకి కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు. మీరు గమనించండి, వాళ్ళకి అతీతంగా వీళ్ళేం కాదు. స్టేట్ గవర్నమెంట్ కూడా సచ్చినట్టు దే ఆర్ ఫాలోయింగ్ ఆన్ దేర్ ఫుట్ స్టెప్స్. అందుకని రాష్ట్రంలో ఈ రోజు దాకా నోటిఫికేషన్స్ రావట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడ తెలివితేటలు ఉపయోగించే సచివాలయ ఉద్యోగులు లేదంటే ఈ వాలంటరీ వ్యవస్థకి 5,000 15,000 కార్యక్రమంతో టెంపరీ మాడ్యూల్లో కొంత జాబ్ క్రియేషన్ అయినా చేయగలిగాడు. ఇలాంటి దుస్సాహసం కేసీఆర్ గారు చేస్తేనే కానీ ఇక్కడ ఉద్యోగ కల్పన జరగదు. ఎందుకు అంటే యూనివర్సిటీలో ఎంతమంది వీసీలు రిక్రూట్ చేశారో తెలుసు, యూనివర్సిటీలో ఎంత రిక్వైర్మెంట్లు ఉన్నాయో తెలుసు, అలాగే రెవెన్యూలో ఎంత ఉన్నాయో తెలుసు. ఇవాళ మీకు ఇంకో విషయం తెలుసు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఓలు వీడియోలను రిక్రూట్ చేసి 10,000 మంది చిలుకునే వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు, కానీ వాళ్ళకి ఇవాళ దాకా పని డిప్లాయ్ చేయలేదు. సో ఇలాంటివన్నీ తెలుసుకుని ఏంటంటే ఒకసారి జరిగిన దాన్ని సరిదిద్దుకోలేని తప్పు కింద అభివర్ణించుకుంటూ ప్రభుత్వ పరంగా ఏ విధంగా చేయలేని తరుణాన్ని చూసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఏమీ చేయకుండా అలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఓన్లీ ఏదైనా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ రూపంలో ప్రజలకి మసిపూచి మరడిగా చేస్తున్నారు. ఇది అలవాటు పడిపోయారు ప్రజలు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే మీరు చూడండి బిఎస్ఆర్బీలు, నెక్స్ట్ ఆర్ఆర్బీలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ ఇవన్నీ జరుగుతుండేవి, అవన్నీ ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయి చూడండి. ఎందుకు జరగట్లే? రిక్రూట్మెంట్ ఆగిపోయింది. రిక్రూట్మెంట్ చేయవలసిన పని ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్స్లో జరగాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ని అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ని డిప్లాయ్ చేస్తారు. వీళ్ళకి ప్యారల్గా సంబంధించిన అధికారులను వీళ్ళు చేయాలి కదా. గ్రూప్ 1 ఆఫీసర్ దాకా వీళ్ళు ఉంటారు, ఆ పై అధికారులను వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని డిపార్ట్మెంట్స్ని సింక్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఏముంది కళ్ళం, ఇప్పుడు బ్యాంకులన్నీ కుదించారు కదా, ఏం చేశారు? రిక్రూట్మెంట్ ఏం లేదు, స్టాఫ్ ఎక్కువ ఉన్నారు, పని చేయించుకొని ఉంటున్నారు. ఎస్బీహెచ్ 2 కలిపినప్పుడే ఫస్ట్ ఉపద్రవాన్ని రీడ్ చేశారు ప్రజలు. కానీ ఎవరికి అర్థం కాకుండా వాళ్ళ సూపర్ పవర్స్తో పనులు చేస్తారండి. ఇది పేరుకి మాత్రమే ప్రజాస్వామ్యం కింద అభివర్ణించబడుతుంది, కానీ భారతావనంలో డిక్టేటర్షిప్ పాలన నడుస్తున్నాయి. అంటే మనకి ప్రధానంగా చూసినట్లయితే ఆ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున అసలు ఇంకేముంది ఉద్యోగాల క్యాలెండర్ నోటిఫికేషన్ జాతర అని చెప్పి 50,000 కూడా ఇంకా ముఖ్యమంత్రి గారు సంతృప్తి చెందలేదు, ఇంకా ఎక్కువ కావాలంటున్నారు అని చెప్పేసి 17,000 ఏమో మళ్ళీ 2వ దఫాలో పెంచారు. ఇంకేముంది, ఇంక నోటిఫికేషన్ వచ్చేస్తే ఎదురు చూశారు. మీరు వాళ్ళంతటా వాళ్ళు ఎంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్ డ్రైవ్ చేసుకుంటున్నారంటే, ఫస్ట్ నోటిఫికేషన్ కన్నా ముందు ఏం చేశారు? జిల్లాలను డిక్లేర్ చేసేసారు. అది వీళ్ళ పరిధిలో లేని అవసరం.
జిల్లాలతో పాటు ప్యారల్గా నియోజకవర్గాలు కూడా పెరగాలి. పార్లమెంట్లో ఇచ్చిన ఆన్సర్ గ్యాప్ ఉందా మీకు? 2024 తర్వాత దాకా ఆలోచించమని చెప్పారు. కానీ ఇక్కడ పేరుకి 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకి యంత్రాంగం ఏది? ఈయన వెళ్ళారు కదా, మన వెనకాతలు వెళ్తూనే కొంతమంది కలెక్టర్లను ఇవ్వండి కేసీఆర్ గారు అభ్యర్థించిన విధానం కూడా చూసాం కదా. ఎందుకు? సో ఇవన్నిట్లోంచి ప్రజలకి ఆల్రెడీ ఒక మెసేజ్ ఉంది చదువుకున్న వాళ్ళందరికీ. ఏమని? ఎవరైనా సరే నోటిఫికేషన్కి 50,000 ఇవ్వగానే జోన్ల వ్యవస్థ ఇమీడియట్గా అప్లై అవుతుంది. మా జోన్కి ఎన్ని ఇచ్చావు, నీ జోన్కి ఎన్ని ఇచ్చావు, జిల్లాల వారీగా ఈడు విభజించారు. కోర్టుకు వెళ్ళారు అనుకోండి ఎవడో ఒకడు నాలట్టువాడు, వాళ్ళకి కావాల్సింది అదే. సో ఫస్ట్ అందుకే కొండనాలికి మంది ఏమంటే ఉన్ననాలికి పీకే కార్యక్రమం నడుస్తున్నప్పుడు కొండనాలికి లేదని మాత్రం చెప్పుకోమనండి ప్రజలు. ఎందుకంటే ఈ ఉపద్రవాలు అలాగే ఉంటాయి. నోటిఫికేషన్ అడిగిన పాపానికి జిల్లాలు పెట్టారు వారి నెత్తి మీద. ఈ జిల్లాలకు అతిగతి లేదు. 33 కాదు 34 ఎవరు అడిగిన వాళ్ళందరికీ జిల్లాలు ఇచ్చారు. చెప్పండి మీకు డీకేఆర్ఎన్ గారు కూడా మాకు జిల్లా ఏమంటే ఇచ్చారు, ఎందుకంటే టీఆర్ఎస్లో జాయిన్ అవుద్దేమో అని. ఆవిడ వెళ్ళి బీజేపీలో జాయిన్ అయింది. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా మీకు కామెడీ అనిపించట్లేదా? సో వీళ్ళు ప్రభుత్వం ఏ విధంగా నిర్వర్తిస్తుంది కార్యక్రమాలు అంటే జనరంజకంగా కాదు, జనాలని ఎప్రటైజ్ చేస్తున్నారు ఆ మొమెంటరీగా. ఆ ఎప్రటైజంలో ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అంచేత పిల్లలు భవిష్యత్తు, ఉద్యమ నేపథ్యం, యూనివర్సిటీలన్నీ సంఘటితంగా పోరాడే గెలిచే అంతా బాగున్నాయి. కానీ తర్వాత జరిగేవి ఏంటి అన్నది చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆడుతున్న విషక్రీడలో రాజకీయ నాయకులు అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎలా పావులుగా పాచికలుగా కనపడుతున్నారో ప్రజలు తెలుసుకోమనండి ఫస్ట్. గతానికి విభిన్నంగా ఎందుకు జరుగుతున్నాయి అంటే విభిన్న తరహా ధోరణిని వాళ్ళు అలవాటు చేస్తున్నారు ప్రజలకి. సెంట్రల్ గవర్నమెంట్ పరంగా డిమానిటేషన్, కష్టమో నిష్ఠూరం సావండి, మేము అనుకుంది చేస్తాం. నిజంగా కష్టపడ్డాం, అందరం కష్టపడ్డాం. అవుట్కమ్ వాళ్ళు ఏమని చెప్తున్నారు? 303 సీట్లు వచ్చాయి కాబట్టి ప్రజల మన్ననలు మాకు ఉన్నాయని. ఎవరిచ్చారు మన్ననలు? ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఎన్ని సీట్లు ఇచ్చారండి వాళ్ళకి? చాప చుట్టూ ఇంట్లో కూర్చోబెట్టారు. కర్ణాటక ప్రభుత్వంలో ముక్కుతూ మునుగుతూ ప్రభుత్వం. అక్కడ ఏంటి? యూపీలో మన డబ్బులను తీసుకెళ్ళి ఏదైనా పోతున్నారు. ఇక్కడ కట్టే ప్రత్యక్ష పరోక్ష పనులు మనం ఏవైతే కడతామో జనాభా ప్రాతిపదిక మీద ఆ యూపీ వాటిల దగ్గర తీసుకెళ్ళి ఏదైనా పోస్తే అబ్బాబ్బా ప్రభుత్వ పథకాలు సూపర్గా ఉన్నాయి, నరేంద్ర మోడీ గారిని అభివర్ణించుకొని వాళ్ళకి వేసిన ఓట్లతో వాళ్ళు గెలిచి మన ఉద్ధరిస్తున్నారు. ఇలాంటివి ప్రజలు ఎప్పుడో దగ్గర ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా 10 years తర్వాత యాంటీ ఇన్కంప్లెన్సీ గ్యారంటీగా ఎస్టాబ్లిష్ అవుతుంది నేషనల్ లెవెల్లో. వాళ్ళకి అప్పుడు గుణపాఠాలు నేర్పుతారు. అప్పుడేం సరే ప్రభుత్వాలు మారకపోతే మాత్రం చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. ఇక మళ్ళీ ఒకసారి మనం ఆరోగ్యం విషయానికి వస్తే ఒమిక్రాన్ ఒక 6 వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పరిస్థితి అయితే అందరూ చెప్తున్నారు. సరిపడ అదన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే మనం 2వ వేవ్లో ఉన్నటువంటి దౌర్భాగ్యాలన్నీ చూసాం. 3వ వేవ్ కన్నా మన దేశం ఏమైనా పాఠాలు నేర్చుకుని ఒకవేళ రాకపోతే వచ్చే అవకాశం ఉంటే ఇప్పటికన్నా మనం సన్నద్ధంగా ఉన్నామంటారా? ఈసారి ఒమిక్రాన్ కాదు ఇంకేదన్నా వచ్చినా సరే కాస్త జాగ్రత్తగా మన ప్రజలను రక్షించుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉందంటారా ప్రభుత్వాలకి? ఇన్ని చెప్తున్నారండి మీరు. ఎయిడ్స్కి మందు ఉందా? లేదు. ఏం చేసాం ఇప్పుడు? ఎయిడ్స్ అన్న మాట వింటున్నాం ఎక్కడైనా? ఎందుకు వెంటలే? నియంత్రించబడింది కాబట్టి, నియంత్రించుకున్నాం కాబట్టి. దానికి ఏం చేసాం? విస్తృతమైన ప్రచారం చేసాం. దానివల్ల వచ్చే ఉపద్రవాలు. అలా ఇప్పుడు ఈ సినిమా వాళ్ళని, ఈ నరేంద్ర మోడీ చెప్పిన గంటలు కొట్టం, కొవ్వొత్తులు వెలిగించాం కదా, ఈ పెట్రోల్ బంకుల మీద రేట్లు పెంచిన పాపానికి ఫోటోలు తీసేశారు కదా. ఇప్పుడు పబ్లిసిటీ ఇవ్వనండి. మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు నాలాంటి వాడు నేను మాస్క్ పెట్టుకోను, టీకా వేయించుకోలేదు. టీకా ఎందుకు వేయించుకోలేదు అంటే నియంత్రించబడట్లేదు అన్నది కాన్సెప్ట్ అనుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాని మీద ఒక విస్తృతమైన ప్రచారం జరగాలి. బాబు మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి, లేకపోతే టీకా ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వంగా ఇక్కడ ఎన్ని టీకాలు ఇవాళ అవైలబుల్ ఉన్నాయి, అలా డిస్ప్లేలు ఎక్కడైనా మీరు చూసారా? సో ఇలాంటివి ఎప్పుడైతే విస్తృతమైన ప్రచారం వస్తాయో దానివల్ల రిప్రికేషన్స్ డౌన్ సైజ్ అవుతాయి. ఎందుకు అంటే లాక్డౌన్లు పెట్టి ఇవాళ ఆర్థిక మాంద్యంలో ఉన్న మన దేశంలో వీళ్ళు ఇంకోసారి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేనప్పుడు వీళ్ళ దగ్గర ఏదైనా రాకెట్ సైన్స్ మెడిసిన్స్ ఉన్నాయంటే లేవు. ఇది ఒక మెడికల్ మాఫియా అని ఉదాహరణకి ఆ రెమెడీసివిర్ ఏదో ఇంజక్షన్లతో ఎవరెవరో కంపెనీలను బతికించడం కోసం చేస్తున్న ప్రయోగాలు ఇవి. సో వీటిల్లోంచి ఈ మెడికల్ మాఫియా నుంచి నియంత్రించడానికి లేకపోతే ప్రభుత్వ పరంగా ఈ దాని ఒమిక్రాన్ అనుకోండి లేకపోతే ఈ కరోనా అనుకోండి, ఇది ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్య సేవలు అందిస్తామని చెప్పమానండి. ఎంత నియంత్రణలో ఉంటుంది తెలుసా? ఈ రోజు దాకా ఎందుకండి నేను గతంలో ఈ కరోనా వచ్చినప్పుడు ఎంత కేటగిరీగా చెప్పానంటే ఒక నోడల్ వ్యవస్థను క్రియేట్ చేయండి దేశవ్యాప్తంగా, కలెక్టర్ గారితో అనుసంధానించండి, మండలానికి ఒక ఆఫీసర్ని డిప్లాయ్ చేయండి, వీళ్ళ దగ్గర నుంచి ఎవ్రీడే స్టాటిస్టిక్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా పర్యవేక్షణలో పనులు చేయమనండి. ఏం జరిగింది?
ఈ రోజుకి కూడా ఇవాళకి లాక్డౌన్ పెడితే మళ్ళీ అవే సావులు అవే ప్రాబ్లంలు ఎదురు చూస్తాం. కానీ ఒక వెంటిలేటర్లు కానీ ఆక్సిజన్ ప్లాంట్లు కానీ ఏమీ సమృద్ధిగా లేవు. మళ్ళీ సోను సూద్ వస్తాడో లేకపోతే చిరంజీవి ఇస్తాడో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇస్తాడని ఎదురు చూసే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. కానీ ప్రభుత్వ పరంగా ఈ విధమైన నియంత్రణకి ఇవాళకి కూడా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ క్రియేట్ చేయలేదు. ఒక్క లవ్ అగర్వాల్ గారు అనుకుంటాను, ఆయన ఒక్కలే ప్రతిస్పందిస్తూ ప్రతి నిమిషం అన్నిత్యం చేస్తే ఆయన మాట కూడా అరణ్యరోధనే అయిపోయింది. వీళ్ళెవరికి ఏ విధమైన అవగాహన లేదు. పబ్లిసిటీ అంటారా ముందుంటారు సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు ఇలాంటి వాళ్ళు, కానీ పరిరక్షణ అన్న దాంట్లో మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. కానీ అదే పబ్లిసిటీ పిచ్చి కాబట్టి మొత్తం ఫ్లెక్సీలు పెట్టమన్నాడు దేశం అంతా. మాస్క్ ఆయన పెట్టుకుంటూ తీస్తూ ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి డెమోలు ఇచ్చుకుంటూ ఉండమండి. వీళ్ళు 3D చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు కదా వీళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఎయిడ్స్ని ఏ విధంగా మనం నిర్మూలించగలిగాం. నాగార్జున చిరంజీవుల్ని పెట్టి ఎయిడ్స్ క్యాంపెయినింగ్ లేవలేదు. ప్రతి మండల ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులోనూ పోస్టర్లు అవన్నీ పెట్టి అలా మళ్ళీ చేయమనండి. వాళ్ళని ఖాళీగానే ఉన్నారు కదా, వీళ్ళు ఉద్ధరించమనండి. ఎన్నాళ్ళు చాలు ఇచ్చింది మేము. సార్ ఫైనల్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం క్రికెట్ గురించి. సో సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇంకొక 5 వికెట్ల దూరంలో విజయానికి చేరువలో ఉన్నాం అంటున్నారు కదా. సో మొత్తం ఓవరాల్గా ఈ టెస్ట్ మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే మీకు నేను ఎప్పుడు రాహుల్ ద్రావిడ్ విషయం చెప్పాను. అవును, గతంలో టెస్ట్ మ్యాచ్ ఒక ఎగ్జాంపుల్. మీకు 5 రోజులు ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ని ఎలా మళ్ళీ బతికించాలన్న దాంట్లో, ఎందుకంటే 2020కి అలవాటు పడిపోయి గాబరా పడిపోయి మొదటి ఇన్నింగ్స్ స్కోర్లతో అట్లా మేనేజ్ చేసి గెలుచుకొస్తున్న విషయం వెసస్ 5 రోజులు సజీవంగా ఆడిన క్రికెట్ని గమనించండి. ఇవాళ కూడా బ్యాటింగ్ సామర్థ్యాలని ఎలా వినియోగించబడ్డాయి చూడండి. ఫస్ట్ ఇన్నింగ్స్ కానీ సెకండ్ ఇన్నింగ్స్ కానీ ఆడుతున్న విజయం అండ్ బౌలర్ల యొక్క నేపథ్యంతో నిజమైన బౌలింగ్ వేస్తే ఎవరు ఎలా ఆడుతున్నారు అన్నది తెలుస్తుంది. ఆ చటేశ్వర పూజారి అయితే ఎప్పటికైనా 2024 మ్యాచ్లు ఆడించండి, అప్పటిదాకా ఆయన అలాగే ఆడతారు. 2020 క్రికెట్కి అలవాటు పడి ఎలాగైనా అవకాశం వస్తుందా అన్న క్రికెట్ ఆడుతున్నాడు ఆయన. మళ్ళీ కౌంటీలు గాడికి పంపించండి, ఆట సామర్థ్యాన్ని పెంచండి. టీం కూర్పు అన్నది చాలా ఇంపార్టెంట్. చూడండి, న్యూజిలాండ్ టీము 2 స్పిన్నర్ల మీద మొత్తం భారం అంతా 3 బౌలర్ల మీద పడింది బౌలింగ్ ట్రాక్లో. అది మొత్తం బౌలింగ్ ట్రాక్ యూటిలైజేషన్లో కనుక ఉండుంటే ఆయన ఒక్కడే 10 వికెట్లు తీసాడు. నిజంగా ఇంకో బౌలర్ ఉంటే బ్రహ్మాండమైన మ్యాచ్ ఉంటుంది. వాళ్ళు బౌలింగ్ టీంని సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఈ టెస్ట్ మ్యాచ్ 5 రోజులు సాగనివ్వకుండా ఇవాళకి రిజల్ట్కి వచ్చే స్థితికి వచ్చింది. వాస్తవానికి అయితే కనుక వాళ్ళకి బౌలర్లు ఇంకొక 2 ఉంటే లేకపోతే ఇంకొక మంచి బౌలర్ ఉంటే మాత్రం గ్యారంటీగా మ్యాచ్ నువ్వనేనన్నట్టు ఉంటుంది. న్యూజిలాండ్ బౌలర్ పటేల్ 10 వికెట్లు తీసుకున్నాడు కదండి, అంటే చరిత్రలో అరుదుగా జరిగే సందర్భాలు. సో అతని పర్ఫార్మెన్స్ మీద ఏమంటారు, మీ కామెంట్ ఏంటి? ఎప్పుడైనా సరే సార్ స్పిన్ని ఎప్పుడైనా సరే ఫ్లైటెడ్ డెలివరీస్కి అలవాటు పడితే, ఇప్పుడు ఉదాహరణకి రవీంద్ర జడేజా బౌలింగ్ ఉంటుంది. రవీంద్ర జడేజా బౌలింగ్ లాంటి బౌలింగ్ కాకుండా ఫ్లైటెడ్ డెలివరీస్. నరేంద్ర హీర్వాణి బౌలింగ్ గ్యాప్ ఉందా మీకు? నరేంద్ర హీర్వాణి ఇలాంటి స్పిన్ సామర్థ్యం అంటే ఫ్లైటెడ్ డెలివరీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి టెస్ట్ మ్యాచ్ల్లో లాంగ్ రన్ ఉంటుంది, వాటిలో బంతిలో వేరియేషన్స్ తీసుకురాగలుగుతారు. అనిల్ కుంబ్లే గారిలో ఫాస్ట్ బౌలింగ్ వేస్తే కష్టం, కానీ మామూలుగా స్పిన్ బౌలర్లు కనుక ఫ్లైటెడ్ డెలివరీస్ ఇలాంటివన్నీ నేపథ్యానికి తగ్గట్టుగా వేసుకొని పిచ్చికి అనుగుణంగా మలచబడిన బౌలర్ కింద అభివర్ణించాలని. ఖచ్చితంగా ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ ఆడుతున్న అతను అంత సామర్థ్యాన్ని చూపించగలిగాడంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా మన ఇండియన్ పిచ్చెస్లో స్పిన్కి బాగా ఆడగలిగే బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న మన లాంటి క్రికెటర్స్ని 10 వికెట్లు పడగొట్టడం అంటే మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందంటారు. మళ్ళీ మనకి ఒక షేన్ వాన్ లాగా, ఒక అనిల్ కుంబ్లే లాగా, ఒక మురళీధరన్ లాగా ఏ ఛాన్స్ అని కనిపిస్తుందా? ఎవరికైనా అంటారండి, వాళ్ళకి ఎవరికైనా ఒక డ్రీమ్. స్పిన్ బౌలర్స్ కంటే మురళీధరన్ గారు, షేన్ వార్న్ అండ్ అనిల్ కుంబ్లే గారు లాగా పరివర్తన చెందాలని కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు నైపుణ్యాన్ని 100% చూపించిన వ్యక్తులు. సో వాళ్ళకి ఒక రోల్ మోడల్స్ కింద తీసుకొని చేయడంలో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది. ఆ విషయంకి వస్తే నరేంద్ర హీర్వాణి కూడా డెబ్యూట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీశారు. తర్వాత రాజకీయ ఎత్తుగడలకు బలే నరేంద్ర హీర్వాణి కింద అభివర్ణించబడ్డారు. సో అలాగే రాహుల్ ద్రావిడ్ కోచింగ్ అనేది ప్రభావం చూపిస్తుంది అంటారు. మొత్తం చూపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ నైపుణ్యంలో చూడండి, ఒక 2-3 ప్లేయర్స్ని సక్రమంగా ఆడించే లెవెల్కి తీసుకొస్తున్నాడు. అండ్ ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లో మెలడోనై ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నిన్న ఆడిన మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ చూసుకుంటే సామర్థ్యానికి తగ్గ క్రికెట్ ఆడారు. ఎప్పుడైనా ఒక ఎండ్లో ఒక బ్యాట్స్మెన్ నిలదొక్కుని ఆడుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఆడడం సులువు అవుతుంది. అదొకప్పుడు చటేశ్వర పూజారావు గారు అలాంటి వైటల్ రోల్ ప్లే చేసేవారు. ఆ రోల్ ఏమైందో తెలియదు, అయినా కొంత ఒడిదుడుకులు కదా అంటే ఫామ్ అన్నది ఉంటుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కూడా 2 సంవత్సరాలు అయింది సెంచరీ కొట్టి. సో సామర్థ్యం అంటే సెంచరీ అన్నది ఒక కొలమానం కాదు, కానీ
విపరీతమైన ప్రెషర్ని యాక్సెప్ట్ చేస్తూ ఆడుతున్న క్రికెట్కి ఎక్కడైనా వెసులుబాటు తీసుకోవాలి. అందుకే వాళ్ళు 2020 భారం నెత్తి మీద దింపారు. ఇప్పుడైనా సరే సామర్థ్యానికి తగ్గ క్రికెట్ ఆడకపోతే, ముఖ్యంగా ఇలాంటి పిచ్చుల్లో ఎప్పుడైనా ఒక సెంచరీలు కొట్టడం చాలా సులువు బ్యాట్స్మెన్కి ఇండియన్ కండిషన్స్లో ఆయనకున్న నేపథ్యంలో. ఎందుకంటే గతంలో ఆయన అత్యధిక సెంచరీలు ఫామ్లోకి రావాలంటే ముందు శ్రీలంకతో నేపాల్తోనే మ్యాచ్లు ఆడేసిన ఘనకీర్తి ఉన్న కోహ్లీ గారు. సో మళ్ళీ అలాంటిది ఒకసారి వార్మప్ మ్యాచ్ల కింద న్యూజిలాండ్తో ఆటలతో ఒకసారి 2 మ్యాచ్లు నిలదొక్కుని ఆడితే సామర్థ్యానికి తగ్గ క్రికెట్ నేను ఏదో ప్రయత్నించారు. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనేక అంశాల సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే.